ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లౌకిక వ్యవహారేహం గచ్ఛామీత్యాదికే బుధః వివిచ్యైవ చిదాభాసం కూటస్థాత్తం వివక్షతి. అసంగోహం చిదాత్మాహం ఇతి శాస్త్రీయదృష్టితః. అహం శబ్దం ప్రయుంక్తేయం కూటస్థే కేవలే బుధః. అహం శబ్దస్య అర్థః కిం. కనుక నేను నేను అంటూ అహం అనేటువంటి పదప్రయోగం జరుగుతుంది. దీని యొక్క యథార్థమైనటువంటి తత్వం ఏమిటి, అర్థం ఏమిటి అనేటువంటి దాన్ని చూచినప్పుడు త్రివిధాహ, మూడు రకాలుగా మనకు తెలిసింది. ఒకటి ముఖ్యార్థం, రెండు అముఖ్యార్థముల రెండు. అంటే సర్వసామాన్యంగా అందరికీ తెలిసినటువంటిది ముఖ్యార్థం గనక చిదాభాసుడు జీవుడుగా ఎవరైతే తెలుస్తున్నాడో అతడే ముఖ్యార్థంగా అర్థమవుతూ ఉంటే, కూటస్థాత్మ ఏదైతే ఆధారమై అఖండమై ఉందో అటువంటి అనంతాత్మ కూటస్థాత్మ ఏదైతే ఉందో అది అముఖ్యార్థంగా మనకు తెలుస్తుంది. అట్టి స్థితిని పొందినటువంటి జ్ఞాని అంటే చిదాభాసుడే తన స్వరూపం విషయంలో మరపు లేకుండా నిరంతరం జ్ఞానపూరితంగా ఉంటే అతడే జీవన్ముక్తుడు. అంతే. జీవన్ముక్తుడు అంటే చిదాభాసుడికి జ్ఞానం కలిగిన తర్వాత, అజ్ఞానం సంపూర్ణంగా నివృత్తి అయిపోయిన తర్వాత తనే కూటస్థుడు అనేటువంటి జ్ఞానంతో చరిస్తూ ఉంటాడు ఈ ప్రపంచంలో. కాకపోతే తన స్థాయి లౌకికులకు అర్థమయ్యే అవకాశం లేదు కనుక లౌకిక వ్యవహారే అహం గచ్చామి ఇత్యాదికే కనుక నేను పోతున్నాను, నేను వస్తున్నానని మాట్లాడినప్పుడు అది కూటస్థాత్మకు సంబంధించింది కాదు. అది లౌకిక వ్యవహారంలో, లౌకికేచ వైదికేచ. కాబట్టి వైదిక వ్యవహారం అంటే శాస్త్రీయ దృష్టిత, శాస్త్ర దృష్ట్యా ప్రమాణత చూచినప్పుడు తాను కేవలం అసంగాత్మగా చిదాత్మ స్వరూపంగా తెలుస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 12వది లౌకిక వ్యవహారంలో ఎట్లా ఉన్నాడు, అక్కడ కూటస్థుడి నుంచి చిదాభాసుడిని వేరు చేసి తాను కూటస్థుల్ని తనకు తెలుస్తూ ఉన్నప్పటికీ కూడాను చిదాభాసుడిగా లౌకిక వ్యవహారంలో అర్థమవుతూ ఉన్నాడే, అది ఒకటే, అది లౌకికే. తర్వాత అసంగోహం చిదాత్మాహం ఇది శాస్త్రీయ దృష్టిత. కాబట్టి నేను అసంగుణ్ణి, నాకు ఏ విధమైనటువంటి సంగత్వం లేదు అనేటువంటి భావనతో చిదాత్మ జ్ఞాన స్వరూపుణ్ణి నేను అనుకుంటూ ఉన్నాడో ఇక్కడ కూడా అహం శబ్దం ప్రయుంక్తే. ఎవరు? అయం బుధః, ఈ బుద్ధుడే, ఈ జ్ఞాని, ఆత్మజ్ఞాని ఎవరో అయం బుధః, అయం ఈ బుధుడే. అంటే బుధః అవగత పరమార్థతత్వ, సంపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం
ఎవరికైతే కలిగిందో అటువంటి వాడు అహం శబ్దం ప్రయుంక్తే కూటస్థే కేవలే. కాబట్టి కేవలమైనటువంటి కూటస్థాత్మయందు ఈ అహం శబ్దాన్ని వినియోగిస్తున్నాడు అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి అయం బుధః అసంగోహం చిదాత్మాహం ఇది. ఇక్కడ డౌట్ ఏమిటంటే తయోర్మధ్యే తయోహో ఉభయోహో వీళ్ళిద్దరి మధ్యలో అంటే చిదాభాసుడు కూటస్థుడు తెలుస్తున్నాడు కదా, తయోర్మధ్యే కిం అజ్ఞాన నివృత్తయే అసంగోహం ఇది జానాతి. ఇది క్వశ్చన్. అంటే అజ్ఞానం తొలగిన తరువాత కదా నేను అసంగుణ్ణి, నేను చిదాత్మని తెలుసుకుంటూ ఉన్నాడు. అంటే జ్ఞానం కలిగితే కదా అసంగోస్మితి జానాతి. జానాతి ఇది జ్ఞానక్రియ, జానాతి క్రియ. జానాతి అంటే జ్ఞానక్రియ. అసలు మన సబ్జెక్టే దాని మీద రన్ అవుతూ ఉంది. ఆత్మానం చేద్ విజానీయాత్ జానాతి. కాబట్టి ఈ తెలియడం అనేటువంటిది అసంగః అస్మి ఇది అజ్ఞాన నివృత్తయే కిం జానాతి. ఎవరికి తెలుస్తూ ఉంది ఇది? నేను కూటస్థుణ్ణి. ఇది 13th శ్లోక. అసంగోహం చిదాత్మాహం. కాబట్టి నేను అసంగుణ్ణి, దేంతో సంగత్వం లేనిటువంటి వాడిని, ఎందుకంటే అనంత స్వరూపుణ్ణి కనుక, చిదాత్మ జ్ఞానస్వరూపుణ్ణి. ఇక్కడ డౌట్ పడతా ఉంది. కిం అజ్ఞాన నివృత్తయే అసంగోస్మితి జానాతి. అజ్ఞానం తొలగిన తర్వాత నేను అసంగుణ్ణి, చిదాత్మ జ్ఞానస్వరూపుణ్ణి అనుకుంటూ ఉన్నాడు కదా, ఇది ఎవరికి తెలుస్తూ ఉంది అని. అంటే కూటస్థాత్మ జానాతి అథవా చిదాభాస జానాతి ఇది. నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను అదే అమరమ్మాస్మి అన్నాడు అనుకోండి, అది ఎవరికి తెలుస్తుంది అనేది క్వశ్చన్. ఆ జ్ఞానం ఎవరికి కలుగుతూ ఉంది? కూటస్థుడు కలుగుతూ ఉందా లేదా చిదాభాసుడు కలుగుతూ ఉందా? ఇది ఇస్ ద క్వశ్చన్. ఎందుకంటే జ్ఞానం అనేది కలిగేదే గనక. ఎక్కడైనా సరే జ్ఞానం కలిగింది అంటే ఏ విషయానికి సంబంధించింది అయినా సరే, జ్ఞానం కలిగింది అంటే జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిందంటే ఏదో పోయి ఉంటుంది. ఏం పోయి ఉంటుంది? దీన్ని యాక్సెప్ట్ చేయాలి. సాధ్యమా కూటస్థుడికి? నాకు జ్ఞానం ఇప్పుడు వచ్చింది, అంతకుముందు నాకు అజ్ఞానం ఉన్నదని కూటస్థుడు చెప్పాడు అనుకోండి, నిత్యమోక్షం లేదనే కదా. సో పార్షియల్గా ఉందని అర్థం. ఇప్పుడు వచ్చింది కానీ అంతకుముందు లేదని అర్థం. కనుక జానాతి, దీనిని నేను తెలుసుకుంటున్నాను అని అంటే అలా తెలుసుకునేవాడికి జ్ఞానం కలిగిందని అర్థం. జ్ఞానం కలిగిందంటే అజ్ఞానం పోయిందని అర్థం. ఎవరి అజ్ఞానం పోయిందనేది ప్రశ్న. కూటస్థుని అజ్ఞానం పోయిందే లేక చిదాభాసుని యొక్క అజ్ఞానం పోయిందే? ఇది చిదాత్మాహం వస్తుంది. దాని మీద కూడా పూర్వపక్షం వస్తుంది. మీరు చెప్పేదాన్ని అసంగోహం అస్మి ఇది, నేను దేనికి సంబంధించిన వాడిని కాదు, అసంగుణ్ణి అయి ఉన్నాను, జ్ఞానస్వరూపుణ్ణి అయి ఉన్నాను అని కూటస్థుడు ఎలా చెప్తాడు? కూటస్థుడు చెప్పాడు అంటే, పోనీ ఇంతకుముందు అజ్ఞానం ఉండింది, ఇప్పుడు జ్ఞాని. కూటస్థుడిని తాను జ్ఞాని అని చెప్పాడు అని అంటే అక్కడ జ్ఞానం అంటే తెలియడం అనేటువంటిది, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. జ్ఞానక్రియ అండర్స్టాండ్ ఉందే. జానాతి క్రియ లేక జ్ఞానక్రియ తెలుసుకోవడం అనేది ఉందే. తెలుసుకోవడం ఉంది అనుకోండి, జ్ఞానిగా గుర్తించాలా కదా. తెలియబడేది ఏమవుద్ది? జ్ఞేయం అవుతుంది. అది కూడా తెలియబడేది జ్ఞేయం. తెలుసుకునేవాడు జ్ఞాని, తెలిసేది జ్ఞానం. కాబట్టి అది నాకు తెలిసింది అని కనుక కూటస్థుడు అంటే త్రిపుటి ఎక్సెస్. అవునా కాదా? కాబట్టి అక్కడ అజ్ఞానం లేదు కదా, జ్ఞానావస్థలో అజ్ఞానం లేదు కదా, జ్ఞానం ఉందే. అది విషయం క్లియర్. మొన్న ఉపదేశారంలో జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్ జ్ఞాతుమంతరం. ఇది జ్ఞానమస్తి కిం
జ్ఞాతుమంతరం. జ్ఞానవర్జిత, జ్ఞానం లేనిది, తెలుసుకుంటున్నాను అని ఎరుక లేని చోట. అజ్ఞానవర్జిత, ఇది తెలియడం లేదు అనేది కూడా లేనిది. నాకు ఇది తెలుసు అని అన్నాడు అంటే నాకేదో తెలియదు అని అర్థం. కాబట్టి తెలుసు తెలియదు అనేటువంటి రెండు లేని చోట జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానం అస్తి. ఈ రెంటికి అతీతమైనటువంటి జ్ఞానం ఉంది. జ్ఞానము అజ్ఞానము అనే రెండిటికి అతీతమైనటువంటి జ్ఞానం ఉంది. ఇది జ్ఞానము. ఈ విషయం జ్ఞానం అంటే నాకు తెలిసిందని అర్థం. ఇది నాకు తెలుసు అనేది నాకు తెలుసు, అది నాకు తెలియదు అనేది నాకు తెలుసు. కాబట్టి తెలిసిన దానికి తెలియని దానికి రెండిటికి అతీతమైనటువంటి ఏదైతే ఉందో అది జ్ఞానస్థితి. అక్కడ ఇది తెలుసు అని చెప్పడానికి లేదు, కానీ అది మాత్రం ఉంది. క్లియర్? జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానం అస్తి. తెలుసుకోబడడానికి రెండవది లేదు. అందుకని ఇది తెలుసు అది తెలియదు అనడానికి తెలియనిది ఒకటి, తెలిసింది ఒకటి ఉంటే ఇది తెలుసు అది తెలియదు. తెలుసుకునేవాడిని నేనున్నాను, నాకు ఇది తెలుసు అది తెలియదు. కానీ ఇక్కడ జ్ఞానము అజ్ఞానము రెండిటికీ అతీతమైనటువంటి స్థితిలో జ్ఞానం ఉంది. ఎలాగా ఉంది? జ్ఞానంగానే ఉంది, తెలుసుకునే జ్ఞానంగా లేదు. కారణం జ్ఞాతుమంతరం కిం. అక్కడ తెలుసుకోవడానికి రెండవ వస్తువు ఏముంది గనక ఏది ఉందని తెలుసుకోవాలి. ఇది కూటస్థుని యొక్క చైతన్యాత్మ స్థితి. అక్కడ చిదాత్మాహం అసంగోస్మితి. రెండవది లేదు కనుక నేను అసంగుణ్ణి. తెలుసుకోవాల్సింది తెలియనిది తెలిసింది రెండూ లేవు కనుక జ్ఞానం, ప్యూర్ జ్ఞానం. జ్ఞానమస్తి, జ్ఞానం అస్థి. ఎట్లాంటిది? జ్ఞానహీన చిత్ అజ్ఞానహీన చిత్ జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానం అస్తి. అక్కడ తెలుసుకోవడానికి రెండవది లేదు కనుక జ్ఞాతం అంతరం ఇది. క్లియరా? కాబట్టి కూటస్థుడు తెలుసుకునే ప్రశ్న లేదు. నేను కూటస్థుణ్ణి అని గనక కూటస్థుడు తెలుసుకుంటే అది అవకాశమే లేదు. ఇంకెవరు తెలుసుకోవాలి? చిదాభాసుడే మిగిలి ఉండేది, ఇంకెవరు లేడు. వీడు తెలుసుకోవాలి. వీడు ఎట్లా తెలుసుకుంటాడు అనేది ప్రశ్న. వీడికి తెలిసే అవకాశం లేదు. ఎందుకని? వీడు డిసైడ్ అయిపోయాడా లేదా నేను చిదాభాసుడని? మరి కూటస్థుడని ఎట్లా అనుకుంటాడు? ఇది పొట్లకాయ అన్న తర్వాత ఆ పొట్లకాయ నేను బీరకాయ అని ఎట్లా అనుకుంటుంది? అది విషయం. కాబట్టి అతనికి తెలిసే అవకాశం లేదు కనుక ఆ ప్రక్రియ ఏదో జ్ఞాన ప్రక్రియ జానాతి అక్కడ లేదు కూటస్థుని యొక్క స్థాయిలో. వీడి స్థాయిలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? వీడే డిసైడ్ చేసుకొని ఉన్నాడు. అహం కర్త అహం భోక్త ఇది. అది విషయం. అహం ద్రష్ట, అహం జ్ఞాత, అహం మంత. మంత ఈజ్ నాట్ జ్ఞాత, జ్ఞాత ఈజ్ నాట్ మంత, మంత ఈజ్ నాట్ ద్రష్ట. సీ దాట్. అది కదా. ఇంతగా ఎవరు నువ్వు అంటున్నాడు కదా. నాకు ఇది తెలిసిందే తెలియలేదు అంటున్నాడు కదా. కాబట్టి వీడు చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి చిదాత్మాహం కూటస్థోహం అనేటువంటిది ఎవరు అసలు మాట్లాడుతూ ఉండేది, ఎవరికి కలిగింది ఈ జ్ఞానము అనేది కాస్త సునిశ్చితంగా సుదీర్ఘంగా ఆలోచించగలిగేటువంటి వాళ్ళకి, తార్కికులకి ఈ ప్రశ్న తలెత్తుతుంది కదా. ఎస్, నెక్స్ట్. జ్ఞానిత జ్ఞానితే త్వాత్మా ఆభాసస్యైవ న చాత్మనః తథా చ కథమాభాసః కూటస్థోస్మీతి బుధ్యతాం. జ్ఞానిత అజ్ఞానిత రెండు అంటే జ్ఞానిత జ్ఞానాన్ని కలిగి ఉండడం. సింపుల్. మమ అంటే నాది కదా, మమత. సమత్వం కదా, సమత. అంతే, ఇంకెళ్ళలేదు. సాంస్క్రిట్ ఈజీ, అక్షరం అంతే. జ్ఞానిత జ్ఞానాన్ని కలిగి ఉండడం.
అజ్ఞానిత, అజ్ఞానాన్ని కలిగి ఉండడం. అంటే జ్ఞానాన్ని కలిగి ఉండడం అంటే ఇది నాకు తెలుసు అనేటువంటి జ్ఞానం. అజ్ఞానిత, అది నాకు తెలియదు అనేటువంటి విషయం అజ్ఞానం. ఈ రెండు కూడాను చూసుకోండి బా, సంధి. జ్ఞానిత అజ్ఞానితే తు ఆత్మాభాసస్యైవ. అంటే జ్ఞానిత అజ్ఞానితే తు ఆత్మ ఆభాసస్యైవ. దీర్ఘంలో ఆత్మ అని ఉంది కదా, ఆత్మ ఆభాసస్య ఏవ. కాబట్టి ఇది నాకు తెలుసు, అది నాకు తెలియదు. ఈ జ్ఞానము నాకు ఉన్నది, ఈ జ్ఞానము నాకు లేదు. క్లియర్? జ్ఞానమును కలిగి ఉండడం జ్ఞానిత, జ్ఞానము లేకుండా ఉండడం అజ్ఞానిత. తు ఆత్మ ఆభాసస్య ఏవ. అది సంధి క్లియర్గా ఉంది. ఆత్మాభాసస్యైవ, ఆత్మ ఆభాసస్య ఏవ. ఆత్మ ఏంటి? చిత్, జ్ఞాన స్వరూపం కదా చిత్. ఆభాస చిత్ ఆభాస, అదే చిదాభాస. ఆత్మ ఆభాసస్య ఏవ. క్లియర్? చిత్ ఆత్మ అంతే కదా నాయన. ఆభాసస్య, దాని యొక్క ఆభాస, అది చిదాభాస. అంటే బుద్ధిలో ప్రతిఫలించినటువంటి చైతన్య రూపం ఆభాసస్య. కాబట్టి తెలియడము తెలియకపోవడము జ్ఞానిత అజ్ఞానిత ఆత్మ ఆభాసస్య ఏవా, చిదాభాసునికి సంబంధించిందే. ఆత్మ ఆభాసస్య ఏవా నా చ ఆత్మనః, ఆత్మనః నా. అది చిదాభాసునికి సంబంధించిన ధర్మాలే కానీ అవి ఆత్మకు సంబంధించినవి మాత్రం కావు. ఎందుకని? ఆత్మ కూటస్థం కనుక. కూటస్థంలో తెలుసుకోవాల్సింది రెండవది లేదు కనుక. ఇది నాకు తెలుసు, అది నాకు తెలియదు అనేటువంటిది అక్కడ లేదు కనుక. అదే ఇంట్రడక్షన్లో మనం చూసింది ఇప్పుడు. కాబట్టి కూటస్థాత్మలో అసంగోహం చిదాత్మాహం అనేటువంటి భావన కదలడానికి అవకాశమే లేదు. కిం జ్ఞాతం అంతరం, అక్కడ తెలుసుకునేది ప్రత్యేకంగా ఏమున్నదని కనుక జ్ఞానం జ్ఞానంగానే భాషిస్తూ ఉంది. తెలుసుకోవడానికి రెండవ వస్తువు అక్కడ లేదు గనక ఆత్మ ఆభాసస్య ఏవ, చిదాభాసనకు సంబంధించిందే కానీ ఆత్మనః నా, ఆత్మకు సంబంధించింది మాత్రం కాదు. తథాచ, ఉన్న విషయం ఈ విధంగా ఉండగా, తథా అలా, అసలు విషయం ఈ విధంగా ఉండగా కథం ఆభాస, చూడండి కథం ఏ విధంగా, ఎట్లు, ఆభాస చిదాభాస కూటస్థోస్మి ఇది బుధ్యతాం. క్వశ్చన్, ఇది డౌట్. చాలా క్లియర్గా ఉంది. ఉంది అసలు శ్లోకం బాగా అర్థం చేసుకోండి. నాకు తెలియడము తెలియకపోవడము అనేటువంటి రెండు ధర్మాలు కూడాను ఆత్మకు సంబంధించినవి కావు, కూటస్థాత్మకు సంబంధించినవి కావు. అవి కేవలం చిదాభాసనకు సంబంధించింది మాత్రమే. ఆత్మ ఆభాసస్య ఏవా. క్లియర్? తథాచ, ఇది కదా క్లియర్ కదా. మరి ఈ విధంగా ఉండేటప్పుడు కథం ఏ విధంగా, ఆభాస ఆభాస కథం ఆభాస ఆభాస చిదాభాస కూటస్థోస్మీతి బుధ్యతాం. కూటస్థః అస్మి, అహం కూటస్థః అస్మి ఇది బుధ్యతాం కథం. అసలు విషయం ఇలా ఉండగా చిదాభాసుడికి నేను కూటస్థుణ్ణి అని చెప్పేది ఎలా సాధ్యమవుతుంది? వాడికి ఎలా కలుగుతుంది జ్ఞానం? అది ఇదే పంచదశి, నెవర్ ఎండింగ్ గేమ్ ఇది. అర్థమవుతుంది? ఇక్కడికి ఇది అయిపోయిందబ్బా, బాగా తెలిసిపోయింది అనగానే ఇంకోటి తెలియదని ఆయనే చెప్తాడు. చూసారా ఎంత ప్రేమ మన మీద. అంటే మళ్ళీ మనం పడకుండా ఈ బాధలు. అంటే నేను కూటస్థుణ్ణి అని మాత్రం ఎట్లా తెలుసుకుంటాడు వీడు? తెలుసుకోవడం అంటూ జరిగితే మాత్రం
వీడికి తెలియాలనే కానీ ఇంకోటి తెలియడానికి అవకాశం లేదు. ఇంకోటి ఎవడో లేడు, కూటస్థాత్మకుడే ఉండేది. కూటస్థాత్మక తెలిసే అవకాశం లేనే లేదు. కనుక వీడికే తెలియాలి. వీడు మాత్రం ఎట్లా తెలుసుకుంటాడు అనేది ప్రశ్న కాదు నాయన. వీడు నేను కూటస్థున్నే అని చెప్పాడు అనుకోండి, కూటస్థోహం కూటస్థోస్మీతి. చూడండి, కూటస్థ అహం అస్మి, అహం కూటస్థ అస్మి ఇది బుధ్యతాం కథం. వాడు ఎట్లా చెబుతాడు, అది ఎట్లా తెలుసుకుంటాడు? అది ఒకవేళ వాడు తెలుసుకున్నాడు అనుకోండి నేను కూటస్థున్నని, ఆ జ్ఞానం వాడు కలిగి ఉండాలి కదా. కలగకుండా ఎట్లా చెప్తాడు? కలిగింది. చిదాభాసుడికి నేను కూటస్థున్ననే జ్ఞానం ఎట్లా కలుగుతుంది? కూటస్థుడు తెలిస్తేనే కదా. కూటస్థుడు తెలిస్తే చిదాభాసుడు ఎక్కడున్నాడు? మీకు ఎడం దొరికితే నాకు చూపెట్టండి. వాడిని వీడికి నేను కూటస్థుణ్ణి అని వీడికి గనక అర్థమైపోతే చిదాభాసుడు ఎక్కడున్నాడు సార్? ఇప్పుడు అర్థమైంది ఎవడికి? అది ప్రశ్న. జ్ఞానక్రియ ఎక్కడ జరుగుతూ ఉంది అనేది కావాలి. నేను కూటస్థుని కంటే భిన్నమైనటువంటి వాడిని కాదు అని వీడికి తెలియాల. అప్పుడు వీడికన్నా వేరుగా కూటస్థుడు ఒకడు ఉన్నాడని అర్థం. వాస్తవానికి వీడే అది కదా, మనకు తెలుసు కదా. ఇప్పుడు మరి వీడికి ఈ జ్ఞానం కలగడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. వీడేవాడనేది మనకు తెలుసు, జీవో బ్రహ్మైవనాపరహ. ది పాయింట్ ఈజ్ జ్ఞానం ఎట్లా కలుగుతూ ఉంది, ఎవరికి కలుగుతూ ఉంది? కూటస్థుడికి కలిగే అవకాశం లేనే లేదు. చిదాభాసుడు కలిగింది అనుకోండి, వీడు చిదాభాసుడిగా ఉన్నటువంటి వాడు కూటస్థుడు అనేటువంటి జ్ఞానం ఎట్లా కలుగుతుంది చెప్పనా? చిదాభాసుడు వీరికి తెలిస్తే, లేదు స్వామీజీ తెలిసిందే అనుకుంటారు అనుకోండి. కూటస్థుడు వీడికి తెలియాలి అంటే వీడికి చిదాభాసుడు తెలిసి ఉండాలి మొదట. అవునా? తెలుసా? మీరు ఎవరైనా సరే నేను చిదాభాసుడు అని అనుకున్నారు ఎప్పుడన్నా? నా వరకు నేను అనుకోలే, మీరు అనుకున్నట్టు నాకు తెలియదు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే అహం కర్త, అహం భోక్త, అహం సంసారి, అహం ద్రష్ట, అహం శ్రోత, అహం మంత. ఈ ఏడుపులే కానీ ఈ లక్షణాలు చిదాభాసుడికని కూడా తెలీదు. శాస్త్రం తెలిస్తే తప్ప లోతుగా వెళ్ళి తెలిసే అవకాశం లేదు ఇది. కాబట్టి సర్వసాధారణంగా ముఖ్యార్థం అహం, ముఖ్యార్థం చూసాం కదా మొన్న, ప్రధానంగా ప్రైమరీ మీనింగ్ ఏదో, దాంట్లో నేను కర్త నేను భోక్త అనుకుంటూ ఉన్నాడు అంతే. కాబట్టి నేను సంసారి అనుకుంటాడు. నేను సంసారిని గనక నేను చనిపోయేవాడిని అనుకుంటాడు. నేను దేహమని ఒకసారి అభిప్రాయపడతాడు. నా దేహంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి నాలో కూడా మార్పులు వచ్చాయి అనుకుంటాడు. వాడు అవికార్య సత్తా స్వరూపమైనప్పటికి కూడా నేను వికారం చెందినటువంటి వాడిని, నాలో మోడిఫికేషన్స్ లేవు అనేది వాడికి తెలియడం లేదు. కాబట్టి ఇటువంటి చిదాభాసుడు ఒక్కసారి కూటస్థుడిని అనుకున్నాడంటే కనీసం వాడికి నేను చిదాభాసుడనన్నా తెలుసా అంటున్నాను నేను. రెండు వేరు చేయాలి కదా నాయన, చేస్తేనే కదా నేను కూటస్థుడిని కాదనుకోవాలి. వాడు అవకాశం ఎక్కడుంది? లేదు. ఒకవేళ అలా జరగాలనుకోండి, ఏ విధంగా జరగాలి? అది వేరు చేయడం అనేటువంటిది జ్ఞానేనా వివేకేనా, ఇంకొక విధంగా వేరు చేయడానికి అవకాశం లేనే లేదు. కాబట్టి వివేకం కలగాలి వాడికి, అంతకన్నా అవకాశం లేనే లేదు. కాబట్టి ఈ జ్ఞానక్రియ ఏదో ఆభాస చిదాభాస కూటస్థోస్మి ఇది బుధ్యతాం కథం. నేను కూటస్థుణ్ణి అని వాడు ఎట్లా తెలుసుకుంటాడు అనేది ప్రశ్న. అవునా? గ్రేట్ ప్రాబ్లం, వెరీ బిగ్ ప్రాబ్లం. సింపుల్ సొల్యూషన్. నాయం దోషశ్చిదాభాస కూటస్థైక స్వభావవాన్ ఆభాసత్వస్య మిథ్యాత్వాత్ కూటస్థత్వ అవశేషణాత్. అది కూటస్థత్వావశేషణాత్, కూటస్థత్వ అవశేషణాత్ ఇది. సో ఇప్పుడు ఒక పూర్వపక్షి అబ్జెక్షన్ లేవనెత్తాడు.
అయ్యా మీరు చెప్పేది దీంట్లో దోషం చాలా ఉంది, లోపం చాలా ఉంది, కూటస్థుడు కలిగే అవకాశం లేదు. చిదాభాసుడు తను చిదాభాసుడు అనేదే వాడికి సరిగా తెలీదు. వీడు నేను కూటస్థుడని వీడు ఎట్లా అనుకుంటాడు? వీడికి కలిగే అవకాశం కూడా లేదు. కనుక నేను చిదాత్మాహం అసంగోహం అని, అసంగోస్మీతి కూటస్థోస్మీతి ఆభాస చిదాభాస కథం భుజ్యతాం ఇది శంక, ఇది సందేహం. దానికి పూర్వపక్షం అది. దానికి ఆచార్యుల వారు ఇక్కడ విద్యారణ్య స్వామి సమాధానం చెప్తున్నాడు. నాయన ఎస్ నాయం దోష అయం దోష నా, నాయన నువ్వు ఏ అబ్జెక్షన్ అయితే లేవనెత్తావు, ఏ దోషాన్ని చూపిస్తున్నావో ఇందులో అది లేదు. నాయం దోష, అయం దోష నా, అయం అంటే ప్రస్తుత ఇప్పుడు ఏదైతే నువ్వు ఏ సందేహాన్ని అయితే లేవనెత్తావో, ఏ దోషాన్ని ఇందులో చూపెట్టావో దేనికి అవకాశం లేనే లేదు. నాయం దోష. ఎందుకని లేదండి? చిదాభాస కూటస్థ ఏకస్వభావవాన్, ఏక స్వభావవాన్, స్వభావవాన్ స్వరూపవాన్ ఇది అంతే. చిదాభాసుడు సార్ వేరుగా, కూటస్థుడు వేరుగా లేరు సార్. అర్థమైందే? చిదాభాస కూటస్థ ఏకస్వభావవాన్, వాళ్ళ స్వభావం ఒకటే. ఏకస్వభావం అంటే ఏకస్వరూపం. స్వభావ ఏవ స్వరూప అంతే. స్వభావం పోతే స్వరూపం పోదు. స్వభావం అంటే ఏ లేదు, ఏది ఎలా ఉండాలో అలా ఉండడం స్వభావం. స్వస్య భావ స్వభావ. ఇప్పుడు చక్కెర ఉంది, పంచదార తీయగా ఉంటుంది, అది తీయగానే ఉండాలి. ఒకవేళ ఏదైనా రసాయన చర్య మనం చర్య వల్ల దాంట్లో ఉండేటువంటి తీయదనాన్ని పోగొట్టేసామనుకోండి, అప్పుడు దాన్ని ఎవరు చక్కెరని పిలవరు కదా. ఎందుకని దాని స్వభావం పోయింది. దాని స్వభావం పోతేనే స్వరూపం పోయింది. అగ్ని అంటే వేడిగా ఉండాలి, చల్లగా ఉండదు. మనం నిప్పును ఆర్పేసామనుకోండి, అప్పుడు దాని నిప్పు అగ్ని అని ఎవరు అనరు. ఒకవేళ అంటే బొగ్గు అంటారేమో, బొగ్గు వేరు అగ్ని వేరు. అది అక్కడ స్వస్యభావ, తన యొక్క రూపం ఏదైతే ఉందో స్వభావం పోతే స్వరూపం పోతుంది అది. కాబట్టి వీళ్ళిద్దరు కూడాను ఒకే స్వభావం అంటే ఒకే స్వరూపం. జీవుడే ఈశ్వరుడు కదా. కనుక చిదాభాస కూటస్థ ఏకస్వభావవాన్, వాళ్ళిద్దరూ ఒకటే గనక నువ్వు చెప్పే దోషమేమి దానికి వర్తించదని నేను అనుకుంటున్నా. కారణం హేతువేంటి? ఆభాసత్వస్య మిథ్యాత్వాత్. ఆభాసత్వస్య మిథ్యాత్వాత్. ఆభాస సూపర్ ఇంపోజిషన్, దీని లక్షణాలు దాంట్లో దాని లక్షణాలు దీనిలో చూపెట్టాం కదా. ఆభాస అంటే ఆభాసత్వస్య, ఈ ఆభాసత్వం ఏదైతే ఉందో ఇది మిథ్యాత్వాత్, సత్యత్వాత్ కాదు, ఇది మిథ్యాత్వాత్. ఆభాస అనేటువంటిది మిథ్య. మిథ్య అంటే మరొక దాని మీద ఆధారపడి ఉండేది అది. కాబట్టి ఆభాస అనేటువంటిది మిథ్య, మరొక దాని మీద ఆధారపడి ఉంది. దేని మీద ఆధారపడి ఉంది? దేని మీద ఆధారపడి ఉంది? అది సత్యం. ఇది మిథ్య అయినప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్. కూటస్థత్వ అవశేషణాత్, అది ఆభాసత్వస్య మిథ్యాత్వాత్. ఏదైతే ఆభాసగా ఉందో అది చిదాభాస స్వరూపం మిథ్య అని తేలిపోగానే కూటస్థత్వ అవిశేషణాత్, అవశేషణాత్ అంటే మిగిలిందని అర్థం. అవశేషం క్లియర్? జ్ఞానక్రియ అన్నాం గనక తెలుసుకోవడం జ్ఞానం కదా. జానాతి అది మన సమస్య. ఇది జ్ఞానక్రియ. జ్ఞానక్రియ ఎక్కడ ఉండినా కూడాను వృత్తి ఉండాలి. జ్ఞానాన్ని పొందేటువంటి వృత్తి ఉండాలా లేదా? సంకల్పం. వృత్తిరహితంగా జ్ఞానం కలుగుతుంది. ఇది కడిగే అవకాశం ఉంది ఏదైనా విషయం తెలుసుకోవడం అనేది లేదు. కాబట్టి తెలియడము అని ఉంటే వాస్తవానికి చైతన్యం ఏదైతే ఉందో అది వృత్తిరహిత చైతన్యం, యాక్షన్లెస్ అవేర్నెస్, దట్ వీ నో. అది కాదు ఇక్కడ విషయం. ఏదైనా జానాతి,
జ్ఞానక్రియ నడుస్తూ ఉంది కనుక దేనైనా తెలుసుకోవడం అంటూ జరిగితే వృత్తి కదలాలి. అందువల్ల జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో మనకు తెలుస్తూ ఉన్నాయి కానీ ఇవి అవే కావు అని సుషుప్తిలో తెలియడం లేదు. సుషుప్తిలో ఎందుకు తెలియడం లేదంటే వృత్తి లేదు, మనసులో వృత్తి లేదు, అది చిత్త వృత్తి లేదు. చిత్తమే యాబ్సెంట్ అయిపోయింది కనుక సకలే విలీనే. గాఢ నిద్రలో చిత్తమే లేదు కనుక చిత్తవృత్తి అసలే లేదు. కాబట్టి వృత్తి ఉంటే కానీ జ్ఞానం కలిగే అవకాశం లేదు. కనుక వృత్తి అపేక్ష అస్థి నవ ఇది శంక. కనుక జ్ఞానం కలగడానికి వృత్తి అనేటువంటిది అవసరమా లేదా? అవసరం, లేకపోతే కలిగే అవకాశం లేదు. కాబట్టి వృత్తి కలిగినప్పుడు ఏ వృత్తి అది? జ్ఞాన వృత్తి. అంతకుముందు ఏం వృత్తి? అజ్ఞాన వృత్తి. అహం సంసారి, అహం దుఃఖీ, అహం సుఖీ, అహం కర్త, ఇదంతా కూడాను అజ్ఞాన వృత్తి. జ్ఞాన వృత్తి వచ్చి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అజ్ఞాన వృత్తి మిథ్య, ఆభాసత్వస్య మిథ్యాత్వాత్, ఇది మిథ్య కదా అజ్ఞాన వృత్తి. జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగించేసినప్పుడు మిథ్యాత్వం ఎగిరిపోయిందని అర్థం. మిథ్య ఎగిరిపోతే కూటస్థత్వ అవశేషణాత్, ఏదైతే ఆధారమై అఖండమై ఉందో, బోధస్వరూపమై ఉందో అది మిగిలి ఉంటుంది. ఇది మనకు ఆత్మబోధలో కూడా వచ్చింది నాయన. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశేత్ జలం కథకరేణువత్. ఆచార్యులు వారు చాలా క్లియర్గా ఆత్మబోధలో అజ్ఞాన కలుషం జీవం చిదాభాస, జీవం చిదాభాస జీవ. కాబట్టి అజ్ఞానం చేత కలుషితమైనటువంటి వాడు జీవుడు, చిదాభాసుడు. జ్ఞాన అభ్యాసాత్, జ్ఞానాభ్యాసం వల్ల అంటే జ్ఞాన వృత్తి ఏర్పడడం వల్ల జ్ఞానాభ్యాసాత్ ఆ అజ్ఞానాన్ని వినిర్మలం కృత్వ, దాన్ని నిర్మలం చేసిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత జ్ఞానం, ఈ శుద్ధి చేసిన జ్ఞానం ఏదైతే ఉందో స్వయం నశ్యేత్, అది కూడా నశించిపోతూ ఉంది. అజ్ఞానం ఉంది గనక దాన్ని పోగొట్టడానికి జ్ఞానం వచ్చింది. జ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టిన తర్వాత దీనికి పని లేదు సార్. ఇప్పుడు జ్ఞానము అజ్ఞానము రెండు లేవు. జ్ఞానము అజ్ఞానమును నశింపజేసింది. ఇంకా తను చేయవలసిందంటూ ఏమీ లేదు కనుక స్వయం నశ్యత్, అది కూడా నశించిపోయింది. కథం, ఎట్లా? జలం కథకరేణువత్, అది అక్కడ. కాబట్టి ఆ రోజుల్లో చిలగింజ పొడి తీసుకొని ఏదో ఈ ట్యాంకుల నుంచి అంటే చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు తాగడానికి, దానంతా కూడాను మట్టితో నిండిపోయి ఉండేది. అప్పుడు ఈ కథకరేణువు అంటే ఆ చిలగింజ పొడి తీసుకొని దాంట్లో వేసేస్తారు. చూడండి, అది ముందే మలినమై ఉంది, అశుద్ధంగా ఉంది కదా జలం. అశుద్ధమైనటువంటి జలంలో ఈ పొడి వేస్తారు. వేసిన తర్వాత ఆ రోజుల్లో అంటే ఇదే ఫిల్టరేషన్. అప్పట్లో ఫిల్టర్లు ఏమి లేవు కనుక ఇట్లా ఫిల్టర్ చేసేవాళ్ళు. సో అది అలా వేసిన తర్వాత ఇదేం చేస్తుందంటే ఆ నీటిలో ఉండేటువంటి మలినాన్నంతా కూడాను అలా తీసుకొని కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు పైన మనకు చక్కగా స్వచ్ఛంగా తేట తెల్లంగా నిర్మలమైనటువంటి జలం కనబడితే ఆ నిర్మలమైనటువంటి జలాన్ని మనం పానం చేస్తాం. ఇంతకుముందు ఉన్నటువంటి దోషం ఉందా? లేదు. పోనీ ఇది కలిసింది కదా, ఇదన్నా ఉందా? లేదు. దాన్ని తీసుకొని ఇది కూడా బాటంకి వెళ్ళిపోయింది. అది అంటే ఎగ్జాంపుల్, ఏకదేశీయం మీకు తెలుసు కనుక ఎగ్జాంపుల్ ఆ రోజు ఉన్నటువంటి వాటిని బట్టి జలం కథకరేణువత్. కాబట్టి ఆ విధంగా ఎట్లాగైతే ఇది కూడా అశుద్ధమైన దాంట్లో పడి రెండు లేకుండా పోయినాయో అట్లాగే అజ్ఞాన వృత్తి, నేను సంసారిని, నేను సుఖీ, నేను దుఃఖీ అనే భావన ఏదైతే మనలో నిండిపోయి ఉందో జీవభావన, ఈ జీవభావనను తొలగించడానికి అజ్ఞాన వృత్తిని పోగొట్టడానికి జ్ఞాన వృత్తి వస్తూ ఉంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞాన వృత్తి ఇది గురువు బోధిస్తాడు శాస్త్రీయంగా, సాంప్రదాయకంగా. ఆ జ్ఞానం మనకు వంటబట్టినప్పుడు ఈ జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది. ఆ తరువాత ఇది కూడా లేకుండా పోతుంది. ఒకవేళ ఇది ఉండిందనుకోండి ఏమవుతుంది తెలుసు? అప్పుడు
జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్తు లేదు కదా, ఇది ఉంది కదా. ఇది అది రెండు లేనిటువంటి చోట ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రజ్ఞానం. క్లియర్? కాబట్టి జస్ట్ లిసన్. ఆభాసత్వస్య మిథ్యాత్వాత్, ఈ చిదాభాసుడు అనేటువంటిది అహం వృత్తే గనక. కాబట్టి వృత్తి అపేక్ష అస్తి నవ అన్నప్పుడు వృత్తి అపేక్ష ఉంది, జ్ఞాన వృత్తి కలగాలి. దానివల్ల మనకు రెండు స్వభావం ఒకటే గనక ఏకస్వభావవాన్. కాకపోతే తెలియనటువంటి వాడు చిదాభాసుడు, తానే అది అయినటువంటి వాడు కూటస్థుడు, అంతే డిఫరెన్స్. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడాను ప్రతి జీవుడు దేవుడే ఏదో ఒకరోజు కావాలంటే ఇప్పుడు లేకుండా ఉండలేదు, ఇప్పుడే ఉండాడు, తెలియడం లేదు, అది పాయింట్. కాబట్టి జ్ఞానం వల్లనే కలగాలి, అది వృత్తి అపేక్ష ఉంది కనుక చిదాభాసుడు అనేటువంటి వాడు ఆభాస, ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్ కదా, బుద్ధిలో ప్రతిఫలించినటువంటి చైతన్యం. అట్లాగే ఇప్పుడు అద్దంలో మన రూపం కనపడతా ఉందనుకోండి, అదేంటది? ఆభాస, ప్రతిబింబం. బింబం ఇక్కడుంది, అద్దంలో కనపడతా ఉంది, ఉన్నట్టుగా ఉంది. ప్రతిబింబం ఎంతవరకు ఉంటుందంటే బింబం ఉన్నంత వరకే ఉంటుంది. సపోజ్ అద్దం ఎదురుగా నేను నిలబడుకొని ఉంటేనే ప్రతిబింబం, నేను తప్పుకున్నాను అనుకోండి అద్దమే, ప్రతిబింబం లేదు అక్కడ. ఆ ప్రతిబింబం దేని మీద ఆధారపడి ఉంది? నా మీద ఆధారపడింది. ఎవరైతే ఉన్నాడో వాడి మీద ఆధారపడింది. సరేనా? బింబమే లేకపోతే ప్రతిబింబం ఉండే అవకాశం లేదు. కాబట్టి చిదాభాసుడు ఉన్నాడు అనుకోండి, ప్రతిబింబమే గనక చిత్తు యొక్క ఆభాస, బుద్ధిలో ప్రతిఫలించినటువంటి చిత్తే కదా నాయన చిదాభాస. అయితే ఇప్పుడు అద్దంలో కనిపించేటువంటి నా రూపం నేనుంటేనే అది ఉంటుంది. అది ఉన్నప్పుడు కూడాను సత్యంగా ఉన్నది కాదు, ఉన్నదే కానీ సత్యంగా ఉన్నది కాదు. ఆ డిఫరెన్స్ కూడా తెలియాలి మనం, ఉన్నదానికి సత్యంగా ఉన్నదానికి. అద్దంలో ప్రతిబింబం ఉంది, అద్దం ఎదురుగుండా బింబం నేనున్నాను. కాబట్టి ప్రతిబింబం ఉంది, బింబం ఉంది, రెండు ఉన్నాయి. ఈ రెండు ఉన్నవి, కానీ వీటిలో సత్యంగా ఉన్నది ఏది అన్నప్పుడు బింబమే సత్యం, కానీ ప్రతిబింబం సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. ఆ బింబం ఎవరిది? అదే ఏకస్వభావవాన్. బింబం ఈ రూపంలో ఉంటే ప్రతిబింబం సింహంలా కనపడుతుందే? లే, రెండు ఒకే స్వభావం గనక. ఉపాధి ఉంది, అది తెలుస్తూ ఉంది. అద్దం ఉపాధి, అక్కడ మిర్రర్ రిఫ్లెక్షన్ తెలుస్తూ ఉంది, ఉపాధి లేదు. అందువల్ల బుద్ధి ఉపాధిగా తెలుస్తూ ఉంది అక్కడ. అందులో ఇది ప్రతిఫలించింది గనక ఆధారపడింది నా మీద. నేనుంటేనే అది ఉంటుంది, లేకపోతే లేదు. ఆధారపడింది కనుక అది మిథ్య. వాస్తవానికి ఆ బింబం ఎవరిదో కాదు, నాదే. ఏకస్వభావవాన్, అదే నేను ఒకటే. వాస్తవానికి అది మిథ్య. ఎందుకంటే ఆభాస గనక ఆభాసత్వస్య మిథ్యాత్వాత్. దాన్ని తొలగించామనుకోండి కూటస్థత్వ అవశేషణాత్, నేనే బింబమే ఉంటాను కానీ ఇంకోటి ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి మిథ్య, అది తమాషా. మిథ్య కూడా సత్యమే, అవునా? కానీ అక్కడ పాయింట్, ఎవరు రికగ్నైజ్ చేయాలి సత్యాన్ని? జ్ఞానం ఎవరికి కలగాలి? జానాతి క్రియ అని అంటే కుండ రికగ్నైజ్ చేయాలి, మట్టి కాదు. అవునా? నేను మట్టిని అనే జ్ఞానం ఎవరికి కలగాలి? మట్టికి కలిగే అవకాశమే లేదు, ఎందుకని మట్టి అయ్యే ఉంది కదా. నేను మట్టి అనే జ్ఞానం మట్టి బుర్ర కలగడానికే లేదు, అది మట్టి అయ్యే ఉంది కదా నాయన. అర్థం కాదు ఇప్పుడు మీకు. మళ్ళీ నేను మట్టి అని ఎందుకు అనుకుంటుంది? అంతకుముందు కనుక చక్కెర అనుకుని ఉంటే ఇప్పుడు మట్టి అనుకోవాలి. దాన్ని కలగడానికి అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సత్యజ్ఞానం కలగాలి అంటే మిథ్యకే. ఇప్పుడు అదే చిదాభాస. మీకు వస్తుంది సందేహం, మిథ్యకి జ్ఞానం ఎట్టగలగద్దని మీ క్వశ్చను. నేనున్నా, నాకన్నా ముందే విద్యారణ్యుడు ఉన్నాడు తర్వాత శ్లోకంలో. జస్ట్ లిసన్, వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి కుండ ఏదైతే ఉందో కుండకే నేను మృత్తిక అనేటువంటి జ్ఞానం కలగాలి కదా. అంతకుముందు ఏమనే జ్ఞానం ఉంది దానికి?
కుండ అనే జ్ఞానం ఉంది కదా, సత్యమా మిథ్య అదే? అంతే. సత్యమా మిథ్య అని ప్రశ్న అడిగితే అది మిథ్య అని తెలుస్తుంది. మిథ్య అయినటువంటి కూటస్థుడు సత్యాన్ని ఎలా తెలుసుకుంటాడనేది ప్రశ్న. మిథ్య అయినటువంటి వృత్తి సత్యాన్ని ఎలా తెలుసుకుంటుంది అనేది ప్రశ్న ఇక్కడ. దానికి ఆయన చెప్తున్నది ఏంటంటే, దీనికన్నది వేరుగా లేదయ్యా తెలుసుకోవడానికి, ఇదే అది. జ్ఞానవృత్తి చూడు ఎట్లాగుందో అంటే ప్రమాణజన్య వృత్తి, మామూలు వృత్తి కాదు ఇది. ప్రమాణజన్య వృత్తి, ప్రమాణజనిత వృత్తి, శాస్త్ర ప్రమాణం. కాబట్టి నీకై తెలిసే అవకాశం లేదు, గురువు బోధించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అది ఆభాసత్వస్య మిథ్యాత్వాత్. కాబట్టి చిదాభాసుడు ఎప్పుడైతే మిథ్య అని తెలిసిపోయాడు, నాయన బాగా అర్థం చేసుకోండి, క్రిటికల్ ఇది. అహం వృత్తికి కదా, అహం వృత్తి ఇదం వృత్తయ, తెలుసు కదా ఇది, మళ్ళీ చెప్పు. అహం వృత్తి సింగులర్, ఇదం వృత్తయ, ఇవి అవి అవనేటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ కూడా అహం నేననే ఆలోచన మీద ఆధారపడుద్ది, ఫస్ట్ థాట్ కదా. అవన్నీ పోతాయి, ఇది మారదు, ఇది ఎప్పుడు ఉంటుంది. అందుకని జీవ చిదాభాస అన్నాం, దీని మీద ఆధారపడి ఉన్నాయి. దీనికి ప్రమాణజన్య జ్ఞానం అంటే నేను సంసారిని అనుకుంటూ ఉంది కనుక ఆ వృత్తి దీనికి జ్ఞానం కలిగించాలి, అదే జ్ఞాన వృత్తి. ఇది ఎలా కలుగుతుంది? తన కలిగే అవకాశమే లేదు, మిథ్యకి జ్ఞానం కలగదు. కనుక గురువు ఎలా బోధించాలో శాస్త్రాన్ని అందించినప్పుడు ఆ జ్ఞానంలో ఇది తెలిసి వస్తుంది. ఏమని? జ్ఞాన వృత్తి పుడుతుంది. ఈ జ్ఞాన వృత్తి ఎప్పుడైతే పుట్టిందో మనలో ఉండేటువంటి భ్రమాంశ తిరస్కరింపబడుతుంది. 8th శ్లోక, భ్రమాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత. కాబట్టి ఎప్పుడైతే మనలో ఉండే ఆ భ్రమాంశ మిథ్యాత్వం తొలగించబడిందో అధిష్టాన ప్రధానత, ఆ కూటస్థాత్మ నేననేటువంటి జ్ఞానం కలుగుతా ఉందని ఇంతకుముందే తెలుసుకున్నాం. అది పోయింది అనుకోండి, ఏది భ్రమాంశ తొలగిపోయింది, తానే కూటస్థుడు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా కూటస్థుడే, అద్వైతంలో ఇది పాయింట్. ఇప్పుడు కూటస్థుడు కదా వాడు. ఇప్పుడు కాకుండా రేపు అయ్యాడు అనుకోండి, ఎల్లుండి పోతాడు మళ్ళీ కాకుండా. ఇప్పుడు కూడా అయ్యున్నాడు కాదా? అహం అస్మి అంటున్నావా లేదా నువ్వు? నేనున్నానని. ఆ ఉన్నదేదో అదే సత్యం. నేను ఇదిగా ఉన్నాను, అదిగా ఉన్నాను, ఈ ఉద్యోగంలో ఉన్నాను, ఆఫీసర్గా ఉన్నాను, నౌకరుగా ఉన్నాను, ఇదంతా కూడాను వేస్ట్ టాక్. ఇదంతా అర్థమవుతా ఉంది. కాబట్టి నేనున్నట్టు నాకు తెలుసు, అహం అస్మి. ఎలా ఉన్నానో తెలుసా? తెలియదు. తెలుసుకోవాలన్నా ఏమని? ఆ తెలుసుకునేది ఏది? అహం భామి. అది పాయింట్. కాబట్టి బాగా అర్థం చేసుకో, ఇది అందరికీ ఉంది సామాన్యంగా ఈ జ్ఞానం. నేనున్నాను అనే జ్ఞానం అందరికీ ఉంది. ఎలా ఉన్నావంటే జ్ఞానంగా ఉన్నానని తెలియడం లేదు. అందుకని జ్ఞానవృత్తి క్రియేట్ కావాల్సి వస్తుంది. తాను ఉన్నట్లు తెలుసు. ఎలా ఉన్నామంటే నేను జీవుణ్ణి, నేను సుఖి, నేను దుఃఖి, నేను సంసారి అంటున్నాడు. చూసారా, అక్కడ వచ్చింది బాబు. కాబట్టి నీవు చిదాభాసుడివైనా నువ్వే తెలుసుకోవాలి, ఇంకొక మార్గం లేనే లేదు. కారణం ఏకస్వభావవాన్, ఇద్దరు ఒకటే గనక మిథ్యాత్వం తొలగించబడితే సత్యం మిగిలిపోయింది, భ్రమాంశ తొలగించబడితే అధిష్టాన ప్రధానత, రెండు ఒకటే గనక. ఇంపార్టెంట్. ఇప్పుడు సముద్రం ఉంది నాయన, చాలా క్లియర్. సముద్రం ఉంది, అలలు లేచాయి. సో ఇది అలా, ఇట్ ఈస్ అ వేవ్, ఇది ఓషన్. క్లియర్. ఓకే, రెండు ఉన్నాయా అంటున్నాను. నీకు సముద్రం తెలియడానికి అలలన్నీ అన్నగారిపోవాలనా? అన్నీ సబ్సైడ్ అయితేనే తెలుస్తుందా నీకు సముద్రం? అలా లేచినప్పుడు కూడా నీకు సముద్రం తెలుసు. కారణం అలా సముద్రం కన్నా వేరుగా లేదు కనుక. ఇది జ్ఞానవృత్తి. కనుక చిదాభాసుడు ఉన్నప్పుడు కూడాను జ్ఞానవృత్తి కలిగితే ఈ చిదాభాసుడు ఎవరో, తాను సముద్రము అనే జ్ఞానం లేకపోవడం వల్ల నేను అలా అనుకుంటా ఉంది. అలక కలగాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే నేను సముద్రం అని కాదు,
అల అనేది జీవుడు, సాగర ఈశ్వర. వాస్తవానికి వేషహానత స్వాత్మదర్శనం. ఇద్దరు ఎగిరారా స్వాత్మదర్శనం. ఇక్కడ కలగాల్సిన జ్ఞానం ఏంటంటే నేను అలా కాను. ఓకే, నేను సముద్రము వద్దయ్యా బాబు. అలా సముద్రము రెండు కూడా వాటర్, H2O అంతే. ఇది జ్ఞానం. కాబట్టి ఈ రెండు కూడా H2O, కేవలం జలమే. అలైనా అదే, సముద్రమైన అదే, జలం కన్నా భిన్నం కాదు. ఏకస్వభావవాన్. కాబట్టి అదేం దోషం కాదు నాయన. కథమస్మీతి, కథం ఆభాస కూటస్థ అస్మీతి ఇది భుజ్యతాం అని ఏదైతే నువ్వు శంకను లేవనెత్తావో అదేమంత పెద్ద శంక కాదని నేను అనుకుంటూ ఉన్నా. ఇప్పుడు నీకు అర్థమైందని కూడా నేను అనుకుంటే ఓకే స్వామీజీ. ఇంకొక సందేహం ఉంది మళ్ళీ. ఏముంది? కూటస్థోస్మీతి బోధోపి మిథ్యాచేన్నేతి కో వదేత్ నహి సత్యతయాభీష్టం రజ్జు సర్ప విసర్పణం. అయ్యా, కూటస్థోస్మీతి బోధ. బోధ అంటే జ్ఞానం. ఎవరికి కలగాలన్నాం? చిదాభాసుడు కదా. కూటస్థ అస్మి ఇది బోధ అపి మిథ్యాచేత్. అక్కడికి ఇప్పుడు చిదాభాసుడికి కలిగింది కదండి జ్ఞానం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కదా, కలగాల్సింది అతనికే కదా. వాడు మిథ్య అని ఇప్పుడే కదా మీరు చెప్పింది నాకు. ఏది నేను అక్కడ ఇప్పుడే కదా అన్నానా? వాడు మిథ్య ఆధారపడినాడు, ప్రతిబింబమే కానీ బింబం కాదని కదా. కూటస్థోస్మి ఇది బోధ. నేనే కూటస్థుణ్ణయ్యాను, చిదాత్ముణ్ణయ్యాను, అసంగుణ్ణయ్యాను అనేటువంటి జ్ఞానం బోధ అపి మిథ్యాచేత్. ఎందుకని? చిదాభాసుడు మిథ్య అయినప్పుడు వాడికి కలిగే జ్ఞానం సత్యమా? అర్థమవుతుంది ఇప్పుడు మీకు? నిరక్షరాస్యుడిని తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఈయన బ్రహ్మసూత్రాలు చదువుతాడని నేను పుస్తకం చేతికి ఇస్తే ఏం చేస్తాడు? ఒకవైపు నువ్వు చెప్తున్నావు కదా, వాడు ఎవడైతే చిదాభాసుడు ఉన్నాడో వాడు మిథ్య అని. అదే కదా నేను ఏకస్వభావాన్ని ఇద్దరు కలిసి చైతన్యమే. మరి వీడెవడు? ఆభాసత్వస్య మిథ్యాత్వాత అని చెప్పావు కదా. ఈ చిదాభాసుడు మిథ్య అన్నావు కదా. వాడు మిథ్య అయితే వాడికి కలిగే జ్ఞానం సత్యం అవుద్దే. అయితే కావచ్చు. ఎట్లాంటి జ్ఞానం? గొడ్రాలు బిడ్డ, గగన కుసుమం, కుందేటి కొమ్ము. సార్ ఈ పేర్లన్నీ ఉన్నాయి సార్. కుందేటి కొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది సార్? కుందేటి కొమ్ము ఒక పదంగా నీకు అనిపించినా అందులో రెండు పదాలు ఉన్నాయి సార్. కుందేలు ఒకటి, కొమ్ము ఒకటి. కావాలంటే కుందేలు ఉంది, కావాలంటే కొమ్ము ఉంది. కుందేటి కొమ్ము లేదు. గగనం ఉంది, కుసుమం ఉంది, గగన కుసుమం లేదు. బిడ్డున్నాడు, గొడ్రాలు ఉంది, గొడ్రాలు బిడ్డలేడు. ఎప్పుడైతే చిదాభాసుడే మిథ్యాన్ని తీసేసావో సత్యం కాదని, సత్యం కాని వాడికి సత్యం అనే జ్ఞానం ఎట్లా కలుగుతుంది? చిదాభాసుడికి వాడే లేడు మిథ్య. మిథ్య అంటే లేకుండా ఉన్నట్టు కనపడేది నాయన. చిదాభాస, అద్దంలో నా ప్రతిబింబం ఉంది, నేను లేను కదా. అద్దం ముందు నేను నిలబడ్డా. చందనం పెట్టుకోవాలంటే నేను ఇక్కడ పెట్టుకోవాలి, కానీ అక్కడ పెడితే చెప్పండి, ఇక్కడ కదా చందనం పెట్టుకోవాలి. అద్దంలో కనపడుతూ ఉండొచ్చు,
కానీ చంద్రం ఇక్కడ పెట్టుకోవాలి నేను, అంతేగాని అక్కడ కాదు పెట్టాల్సింది, బింబాన్ని పెట్టుకోవాలి, ప్రతిబింబానికి కాదు. కాబట్టి అదే లేనప్పుడు దానికి చంద్రం పెట్టడం ఏంటి అంటున్నా. చిదాభాసుడే మిథ్య అయినప్పుడు జనరల్గా ఈ థాట్ మనకు రాదు. ఎవరికైనా మరీ సునిశ్చితంగా లోతుగా వెళ్ళి ఆలోచించేటువంటి వాళ్ళకి, తార్కికమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళకు వస్తుంది. వాళ్ళకు కూడా ఏ డౌట్ ఉండకూడదని విద్యారణ్య యొక్క అభిప్రాయం అని నా ఉద్దేశం. అర్థమవుతుంది. కాబట్టి కూటస్థోస్మి ఇది బోధః అపి మిథ్యాచేత్. కాబట్టి నేను కూటస్థుణ్ణి అనేటువంటి జ్ఞానం వాడికి కలిగింది అంటున్నాం కదా, అది మిథ్యే. ఎందుకని వాడే మిథ్య కనుక. అప్పుడు మిథ్య అయిపోతుంది కదా, వాడికి కలిగిన జ్ఞానం కూడా మిథ్య అవుతుంది కదా. అయ్యా జ్ఞానం కలిగిన తర్వాత చిదాభాసుడు లేడు కదా నాయన. బాగా అర్థం చేసుకోండి. అది ఏక స్వభావం అంటే చిదాభాసుడు ఎవడైతే ఉండాడో జీవుడు, వాడు నేనే భగవంతుడిని తెలుసుకోవడం కదా, ఈశ్వరుడినే. ఈశ్వరోహం, అహం ఈశ్వర, అహం ఈశ్వర అనుకున్న తర్వాత మళ్ళీ అహం జీవ ఎక్కడుంది? వీడు లేడు కదా. ఏమయ్యాడు వీడు? లేకుండా పోయాడు. ఎందుకు లేకుండా పోయాడు? లేనివాడే కనుక. లేనివాడు ఎట్లా తెలిసాడు? ఉన్నట్లుగా తెలిసాడు శివ. అది పాయింట్. కాబట్టి లేనివాడు లేకుండానే పోయాడు మిథ్య గనక. వాడే లేకుండా పోయేటప్పుడు వాడికి కలిగే జ్ఞానం, సత్య జ్ఞానం ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న. అక్కడికి కూటస్థోస్మి ఇది బోధః అపి మిథ్యాచేత్. ఇది డౌట్ కదా నాయన, శంక. జ్ఞానస్య మిథ్యాత్వే తేన సంసార నివృత్తి న స్యాత్. ఇది ఊరికే కదా పడుతుండేది. ఈ ప్రశ్న ఎందుకు పడుతుందో తెలుసా? జ్ఞానమే గనక మిథ్య అయితే, ఎందుకని చిదాభాసుడే మిథ్య, వాడికి కలిగిన జ్ఞానం మిథ్య అయి ఉండాలి. మిథ్యా జ్ఞానం సంసారాన్ని ఎట్లా పోగొడుతుంది? మళ్ళీ అది ఎందుకు వచ్చింది సంసారం? దాన్ని భరించలేకనే కదా సార్ ఏడొచ్చి కూర్చునేది శృతి మందిరంలో, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఆ దుఃఖాన్ని మొయ్యలేకనే కదా. మిథ్యా జ్ఞానం వల్ల సంసారం నివృత్తి ఎట్లా అవుద్ది అనేది ప్రశ్న. స్వామిజీ అక్కడ లేనివన్నీ చెప్తా ఉండాలి. లేదా తర్వాత శ్లోకంలో చూడు, సంసారోహిని వర్తతే. తొందరపడబాకు నువ్వు. నేను ముందర చూస్తున్నాను కదా, నువ్వు తొందరపడబాకు. జస్ట్ లిసన్. దేర్ ఫోర్ మిథ్యా చేత దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? అది సంధి. కూటస్థోస్మీతి బోధోపి మిథ్యా చేత్ నా ఇతి. నేతి ఉండదు చూడండి. చేన్నేతి, చేత్ నేతి, నేతి నా ఇతి. ఇది కాదు, నా ఇతి. కో వదేత్, కహ వదేత్. ఎంత చక్కగా ఉందో అయ్యా. కూటస్థోస్మి అని వాడు చెప్తున్నాడు అంటున్నాడు, ఇది జ్ఞానం కదా. మరి వాడు చిదాభాసుడు మిథ్య కదా. మరి వాడికి కలిగిన జ్ఞానం కూడా మిథ్యా జ్ఞానమే కదా చిదాభాసుడి దగ్గర ఉండేది అంటాడు. దానికి ఏనంటాడు? నా ఇతి కహవదేత్. నా ఇతి అది కాదు అని ఎవరు చెప్పారయ్యా నీకు? కహవదేత్, కో వదేత్. ఇదో టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కదా. మనం ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాదించేటప్పుడు ఇది ఇలా అది ఎలా అంటే, అవును అది ఎవరు కాదన్నారా అంటాం చూసారా, అది ఇది. నా ఇది కోవదేత్. నువ్వు చెప్పేది కాదని నేనేం అనలేదే. అంటే నేను చెప్పేది కాదని అనలేదా? అనలేదు. అంటే వాడికి కలిగింది మిథ్యా జ్ఞానమే. అయితే ఇంకా వాడు ఎప్పుడు తెలుసుకుంటాడు నేను బ్రహ్మని? అది తమాష చూడండి. ఇంకా దానికి ఇస్తాడు రీజన్. నహి సత్యతయా అభీష్టం రజ్జు సర్ప విసర్పణం. రజ్జు సర్ప విసర్పణం. విసర్పణం అంటే గమనం అని అర్థం, కదలడం. విసర్పణం అంటే గమనం, కదలడం, చలనం. రజ్జునందు నాయన రజ్జు సర్ప విసర్పణం. రజ్జు అంటే తాడు, తెలుసు కదా మీకు. దాంట్లో సర్పం. ఇప్పుడు త్రాడును చూసినప్పుడు భ్రాంతిలో ఆభాస, భ్రాంతిలో మనకి ఏమని తెలుస్తూ ఉంది? అది పాము అని తెలుస్తుంది. పాము నీకు ఎట్లా తెలిసింది? అది అంటే కదలికలు కూడా తెలుస్తున్నాయి. అందుకదిగా భయపడతాడు. అది పైకి లేచింది అంటాడు, బుస కొట్టింది అంటాడు, దానికి కూరలు ఉన్నాయంటాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ చలనాలు, విసర్పణం. అదుగుతుకుపోతుంది అంటాడు, ఇటు తిరిగింది అంటాడు, అటు తిరిగింది అంటాడు. అది అక్కడ ఏమీ జరగలేదు.
ఇది భ్రాంతి, ఆభాస. సో రజ్జు సర్ప విసర్పణం అది సత్యతయా అభీష్టం, సత్యతయా గమనం నా అభీష్టం నహి. అంటే అయ్యా త్రాటి యందు ఏదైతే అక్కడ రజ్జు పడిందో ఆ రజ్జువులో సర్పం కదులుతూ ఉన్నట్టుగా మనకు తెలిసింది కదా, అది సత్యమని ఎవరు అంగీకరిస్తారు? నేను చెప్పావా నీకు? రజ్జువులో కలిగినటువంటి చలనాలు, విసర్పణం బాగా అర్థం చేసుకోండి, సెటిల్ పాయింట్, వెరీ సెటిలిస్ట్. దాంట్లో కదిలేటువంటి చలనాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యము. పాము మాత్రం మిథ్య, పాములో కలిగిన పాము యొక్క చలనాలు సత్యము అని మేము చెప్పామా నీకు? లేదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? అదే కదా, వాడి జ్ఞానం మిథ్యే కదా అంటున్నావు నువ్వు. నా ఇతి కోబదేత్, అది కాదని ఎవరన్నారయ్యా? మేము అంటున్నామా? కాబట్టి రజ్జువులో సర్పం గోచరిస్తే ఆ సర్పంలో చలనాలు తెలుస్తూ ఉంటే, కదలికలు తెలుస్తూ ఉంటే ఆ సర్పం మాత్రం మిథ్య, ఆ చలనాలు సత్యం అని అన్నామా మేము? లే. కాబట్టి చిదాభాసుడు మిథ్య, వాడి కలిగిన జ్ఞానం సత్యమని మేము చెప్పడం లేదు. అమేజింగ్. అంటే స్వామి చెప్పండి, ఈ బోధంతా మిథ్యాబోధ, వైనాట్? అబ్బా, ఇది తెలిసుంటే 2 సంవత్సరాలుగా ఇక్కడ పడి ఉండేవాళ్ళం కాదే. మనం ఉండేది జ్ఞానం కోసమా, మిథ్య కోసమా? అయ్యా ఇక్కడ బోధించే జ్ఞానం అంతా మిథ్యా జ్ఞానమే కానీ సత్య జ్ఞానం కాదు. కనుక జాయిన్ అవ్వండి అంటే ఒక్కడు తీసుకుంటాడు అప్లికేషన్? చెప్పండి, దేనికి పచ్చిదశ ఎందుకని? స్వామీజీ మేము చేసిన ప్రయత్నం అంతా మిథ్యా జ్ఞానానికే అని అనిపిస్తుందా? దట్స్ ద పాయింట్. కాబట్టి సత్యతయా గమనం నా అభీష్టం. అదే లేనప్పుడు చరణాలు ఎలా ఉంటాయి అంటాడు. మరి ఇటువంటి మిథ్యాజ్ఞానం వల్ల సంసారం ఎట్లా నివర్తించబడదు? అది తమాషా. మీకు ముందే ఇచ్చాను, అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశేత్ జలం కథకరేణవతని. చూసారా? అజ్ఞానాన్ని పోగొట్టిన తర్వాత జ్ఞానం, అది కూడా పోయిందా లేదా? ఇది బ్యూటీ. కాబట్టి అది మిథ్య అన్నప్పుడు నాయన జ్ఞానం కూడా మిథ్యే. ఎందుకంటే జ్ఞానం కూడా మిథ్యే. మరి మిథ్యా జ్ఞానం సంసారాన్ని ఎట్లా పోగొడుతుందండి? అది పాయింట్. అట్లా దారికి అది నీ క్వశ్చన్, అదే అడుగు. మిథ్యా జ్ఞానం సంసార బంధ నివృత్తికి ఎట్లా ఉపయోగపడుతుంది? మోక్ష. ఎప్పుడైతే జ్ఞానం కూడా మిథ్య అని అనడం జరిగిందో నాయన కష్టపడి అర్థం చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? జ్ఞానం కలిగినా కలగకపోయినా నిత్యముక్తి ఉంది అనేదే పాయింట్ అక్కడ. వండర్ఫుల్ పాయింట్ అది. నిత్యముక్తుడివి నువ్వు, నిరాశ్రయుడివి, నిత్యముక్తుడు. బంధం ఎక్కడొచ్చి వచ్చి కల్పించబడి ఉంటుంది, లేకనే ఉన్నట్టుగా కల్పించబడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? సంసారం ఎట్లా నివర్తి అవుతుందని. కమా తాదృశేనాపి బోధేన సంసారో హి నివర్తతే యక్షానురూపో హి బలి యక్షానురూపో హి బలిః ఇత్యాహుర్లౌకికా జనాః. సంధి చూసుకోండి, ఎట్లా కలుగుతుంది అని కదా. చిదాభాసుడే మిథ్య, వాడికి కలిగేది మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం సంసారాన్ని ఏ విధంగా నివృత్తింపజేస్తుంది, ఏ విధంగా పోగొడుతుంది అంటే ఆన్సర్ ఇది. తాదృశేన ఏ విధంగా ఉందో ఆ విధంగానే పోద్ది. బ్యూటీ. తాదృశేన అట్లాగే. ఎట్లాగయ్యా
అర్థం కావడం లేదు. తాదృశేన అపి బోధేన, అపి బోధేన ఏం బోధది? మిథ్యాబోధ కదా. ఇప్పుడు చిదాభాసుడే మిథ్య, వాడి కలిగిన జ్ఞానం మిథ్య. మిథ్యా జ్ఞానంతోనే పోతుంది సార్. ఏది? మిథ్యా సంసారం. అది పాయింట్. మిథ్యాబోధ వల్లనే మిథ్యా సంసారం పోతుంది. తాదృశేన బోధేన అపి. కాబట్టి తాదృశేన మిథ్యాజ్ఞానేన మిథ్యాబోధేన అంటే మిథ్యారూపేణ బోధేన ఇది. కాబట్టి అది మిథ్యా బోధ. ఇప్పుడు అదే కదా ఆయన క్వశ్చన్. వాడు మిథ్య అయినప్పుడు వాడి జ్ఞానం మాత్రం మిథ్యే కదని కదా మీరు అన్నది. ఓకే, ఆల్ రైట్. నేతి కోబదేత కాదని ఎవరన్నారు? వాడు మిథ్యే, వాడి కలిగిన జ్ఞానం కూడా మిథ్యే. అంతవరకు బాగుంది స్వామిజీ. మరి మిథ్యా జ్ఞానం సంసారాన్ని ఎట్లా పోగొడుతుంది? తాదృశేనా అట్లాగే పోగొడుతుంది. వండర్ఫుల్. వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్. ఇటువంటి గురువులను కలిగినటువంటి సంస్కృతిలో ఉన్నామే, అందుకు అనుకోవాలి. తాదృశేన అపి బోధేన సంసారోహి నివర్తతే. మిథ్యారూపేణ బోధేన సంసార నివర్తతే ఇత్యర్థ. పోద్దు నాయన. ఎట్లా పోతుంది స్వామీజీ? పోయే అవకాశం లేదే. అది ఇప్పుడు వస్తుంది పాయింట్. సరే, ఏం పోవాలయా? సంసారం పోవాలి స్వామి. నిజంగానా? యాక్సెప్ట్ చేస్తారు అందరూ? సరే అనుకుందాం. ఒక్కరన్నా మాట్లాడుతాం చూడండి, పోవాలని. ఉంచుకోండి, ఎవరికి కావాలి? ఎవరికి నష్టం? సరే, సంసారం సత్యమా? కామా చూడండి ఎక్కడికి లాగాడు సార్. సంసారం సత్యమా సార్? ఉంది కదా స్వామీజీ, సత్యం. ఉన్నదానికి సత్యంగా ఉన్నదానికి తేడా చూడాలని ఇంతకుముందే చెప్పాను, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సంసారం సత్యమా? సత్యమే అయితే పోదు సార్. సత్యమైంది ఎప్పుడు పోదు. సంసారం బంధమని కనుక నువ్వు అంగీకరిస్తే, సంసారం సత్యమని కూడా అట్ ద సేమ్ టైం అంగీకరిస్తే, సంసారం సత్యం గనక బంధాన్ని కలిగించే సంసారం సత్యమైతే, సత్యమైంది ఎప్పుడూ ఉంటుంది కనుక సంసారం పోయే ప్రశ్నే లేదు. కానీ పోతుందో లేదా? సంసారం అంటే బంధమే నాయన. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధం. ఇప్పుడు మహర్షి పోయిందా లేదా? ఆచార్యులు పోయిందా లేదా? కొన్ని వాళ్ళ లేవలో పోతాం. మనకుందో లేదో మనకు తెలియదు కదా. చెప్పండి. పోయిందంటే సత్యం కాదు కదా. కనుక సంసారమే కనుక సత్యమైతే, సంసారమే కనుక సత్యమైతే పోదు. సంసారం కనుక సత్యం కాకపోతే అది అసత్యం అవుతుంది, మిథ్య అవుతుంది. అది కూడా పోవాల్సిన అవసరం లేదు. చెప్పండి, పోవాల్సిన అవసరం ఏముంది కనుక? కాబట్టి సంసారం సత్యం కాదు. సత్యమైతే పోదు. సంసారం పోతూ ఉంది కనుక సంసారం సత్యం కాదు. ఇప్పుడు సంసారం ఏంటి? మిథ్య. మిథ్యను పోగొట్టడానికి మిథ్యా జ్ఞానం చాలు సార్. సత్యం అయితే సత్య జ్ఞానం కాదు. అది పాయింట్. లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. అది కాదు, మిథ్యను పోగొట్టడానికి మిథ్యా జ్ఞానమే. ఇప్పుడు నిద్రపోయాను నేను. నిద్రలో ఆకలి ఎక్కువగా ఉంది, ఎందుకంటే గాఢ నిద్ర అక్కడ ఆకలి ఎక్కువగా. అసలు అంత గాఢ నిద్ర ఎందుకు వచ్చిందో తెలుసా? గాఢ నిద్ర ఎప్పుడు వస్తుందో మీకు తెలుసు. ఇంత పెట్టేసి పడుకోమంటే మేలుకొనే ఉంటాడు. ఒక్క చపాతీ ఇచ్చి నిద్రపోమనండి పోతాడేమో. ఆవిడేమేమి తింటుందో అని చూస్తుంటాడు. ఫుల్గా లాగితేనే గాఢంగా నిద్ర పడుతుంది. గాఢంగా నిద్ర పట్టేటప్పుడు అటు సుషుప్తి కన్నా వెళ్ళచ్చు, లోపల వాసనలు కనుక దట్టంగా ఉంటే ఇటు డ్రీమ్ కన్నా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏమని వస్తుంది డ్రీము?
వాడేమో తృప్తిగా భోంచేసి పడుకున్నాడు, ఇంకేం ఖాళీ లేదు అసలు. లాస్ట్ లడ్డే నోట్లో కనపడుతుంది, ఇంకా అసలు ఏం తినడానికి అవకాశమే లేదు. ఇప్పుడు అక్కడ ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. ఆ శరీరం వేరు కదా, స్వప్నదేహం ఆకలితో బాధపడుతూ ఉన్నాడు అక్కడ. అయ్యో ఎవరైనా పెట్టండి, ఏదైనా పెట్టండి, ఎన్నో రోజులైందో తిని చచ్చిపోతున్నాను, పేగులు లాగేస్తున్నాయి అంటున్నాడు. ఇక్కడ పేగులు కదలడం లేదు వాస్తవానికి. సో స్వప్నం మిథ్య కదా. ఇప్పుడు వాడిని నివర్తి చేయాలంటే ఏం చేయాలి? ఆహారం పెట్టాలి. వాడి ఆకలి తీరాలంటే ఎక్కడ తీసుకుని పోయి పెడతాం? ఆహారం ఇక్కడ ఉంది, ఇది తీసుకొని పోవడానికి గేట్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి, లోపలికి పోలేం. పోయినా వాడు తినలేడు మనం పోతే. ఎందుకని? మనం పోతే జాగ్రత్త జ్ఞాపకం వస్తుంది. జాగ్రత్తలో వాడు తృప్తిగా ఉండాడు. ఇప్పుడు స్వప్నంలోనే వాడి బాధ అంతా కూడాను. వాడు ఆ విధంగా నిర్జన ప్రదేశంలో కూర్చొని నేను చచ్చిపోతాను, నాకు ఆకలిగా ఉంది, ఐఎమ్ హంగ్రీ, ఎవరైనా పెడతారా, అట్లా ఇట్లా అడుగుతున్నారు అనుకోండి. అదే సమయానికి ఆ వైపు నుంచి వీడి అరుపులిని పులి వచ్చింది అనుకోండి, వీడికి ఆకలి ప్రాబ్లం, దానికి సేమ్ ప్రాబ్లం. వీడికి ఆహారం దొరకలేదు, దానికి వీడే దొరికాడు ఆహారంగా. ఇప్పుడు ఆ తరుముతుంది, వీడు పరిగెత్తా ఉన్నాడు. ఒక దశలో దగ్గరకు వచ్చేసింది, కవ్వు మరి కాకేస్తానని మేలుకుంటాడు. మేలుకుంటానే భార్య అడగద్ది ఏమైంది. అంతే అంతే సార్. మిథ్యలో ఉండే ఆకలిని పోగొట్టడానికి మిథ్యాపులి. అర్థమైందే? పులి ఉంది ఇప్పుడా చెప్పండి, గోల్డ్ అనేది చమ్ముకోవచ్చు, ఉందే పులి. పులి లాంటి మనస్తత్వం లోపల ఉండొచ్చు, అది వేరే విషయం. పులి మాత్రం లోపల లేదు. క్లియర్? కాబట్టి మిథ్యా ఆకలిని పోగొట్టడానికి మిథ్యా పులి. క్లియర్? లిసన్. అది విచిత్రం. నేను మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి. కాబట్టి ఎప్పుడైతే వాడు మిథ్యలో ఉండాడో జ్ఞానం కూడా మిథ్యే. ఏది? తాను బ్రహ్మం అయినప్పుడు తెలుస్తుంది, మహర్షి అనుభవంలో కనపడుతుంది. భగవాన్ కొందరు అంటారు తెలియక, భగవాన్ మీరు ఎంత కఠోరమైన సాధన చేశారు భగవాన్. ఆ కొమ్మరి పురుగులు ఉంటాయి చూడండి, అవి స్వామి యొక్క దేహం మీద చిన్నప్పుడు, అంటే భగవాన్ చిన్నప్పుడు ఒక 14-15 సంవత్సరాల వయసులో ఆయన కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే స్కందగుహలో తిరువణామలలో అంతా కూడాను మట్టి అంతా చేరిపోయిన తర్వాత కొమ్మరి పురుగులు చేరి దాన్ని తొలుస్తూ ఉంటాయి దేహాన్ని. అది కూడా తెలియలే ఆయనకి, రక్తం కారుతూ ఉంటుంది, అది కూడా తెలియలే. ఇంత కఠోరమైనటువంటి సాధన కలియుగంలో ఎవరు చేశారో తెలియదు, అందుకని ఆయన మహర్షి అన్నారు. మహర్షులు చేశారే కానీ కలియుగంలో ఎవరు చేయలే, రమణ మహర్షి చెప్తారు. అప్పుడు భగవాన్ మీరు ఇంత కఠోరమైన సాధన చేశారంటే, అప్పుడు అంటాడు తమాషా ఒకసారి, అదేరా నాకు ఆశ్చర్యంగా ఉంది, ఒక్కొక్కసారి కాస్త సిగ్గుగా కూడా ఉంటుంది, నన్ను నేను తెలుసుకోవడానికి అంత కష్టపడ్డానా అని. దట్ ఈస్ నాలెడ్జ్. చూచారా? నేనే కదా, నేను తెలుసుకున్నది నన్నే, ఇంకేం లేదు. నేను ఎప్పుడు ఉన్నాను కదా అహమాస్మి, దానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందే అని నాకు కూడా సిగ్గుగానే ఉంటుంది, ఎందుకు అంత చేశానా అని అంటాడు. అది జ్ఞానస్థితి. కాబట్టి జ్ఞానస్థితికి వచ్చేసిన తరువాత అనుభూతి వేరుగా ఉంది, ఇది అద్వైతానుభూతి. అర్థమవుతుంది? మరి ఆ స్థితికి పోవడానికి ఈ జ్ఞానాన్ని మనం పొందాల్సిందే. కారణం ఏంటి? మిథ్యాత్వం ఉంది గనక. జ్ఞానం ఏలేనైనా జ్ఞానాన్ని అందించడంలో కూడా అందించే గురువు, అందించబడే జ్ఞానము అందుకునేవాడు, ముముక్షువు, అందరూ ముగ్గురు త్రిపుటి ఉంది కదా నాయన. త్రిపుటి ఉన్నప్పుడు సత్యమేది, కానీ ఇంకా అంతకన్నా మార్గం లేదు. మనకున్నటువంటి ఏకైక మార్గం అదొకటే, నాణ్యపాంథా విద్యతే అయ్యనాయ. అందువల్ల ఆ మార్గంలో పోయి తరిస్తున్నాం. ఇది మన మహర్షులకు తెలుసు కనుక మార్గాన్ని సుగమం చేశారు మనకు. కాబట్టి ఎప్పుడైతే సమస్య మిథ్య అయిందో పరిష్కారం కూడా మిథ్యగానే ఉంటుంది. మిథ్యా సమస్య, మిథ్యా పరిష్కారం. సరేనా? కాబట్టి చిదాభాసుడు మిథ్య అయినప్పుడు వాడికి కలిగినటువంటి జ్ఞానం కూడా మిథ్య అని అంటే ఇది ఈ దశలో చెప్పాల్సింది కాదు, తానే కైవల్యమైనటువంటి దశలో, కుటస్థాత్మగా శోభించేటువంటి దశలో మాట్లాడే మాటలేవి.
కాబట్టి ఎప్పుడైతే కల్పిత సమస్య అయిందో, సమస్య గనక లెజిటిమేట్ అయితే, ప్లీజ్ సత్యమైతే దాన్ని నివృత్తి చేయొచ్చు. సమస్య గనక కల్పించబడింది అయితే దాన్ని అర్థం చేసుకోవాలి, ఇంకొక మార్గమే లేదు. అందుకని జ్ఞానం, యోగం గేగం జంతనై, ఇదొక్కటే జ్ఞానం ఒక్కటే. ఎందుకని సమస్య నీకు అర్థం కావాలి. మొదట నువ్వెవరో నీకు తెలియకపోవడమే సమస్య. అర్థం కదా. ఓ సేటు పోయి ఏదో కొనాలని పోయి అలహాబాద్కి పోయి అక్కడ ఒక స్టార్ గెస్ట్ హౌస్లో దిగాడు. రాత్రి అంతా డైమండ్స్ పర్చేజ్ చేస్తాడు. ఉదయం లేచి కావాల్సిన డబ్బు ఉంది. రాత్రి పడుకున్నప్పుడు నిద్ర పట్టడం లేదు. మధ్యలో అతను అనుకున్నాడు కొత్త ప్రదేశం కనుక నిద్ర పట్టలేదని అనుకున్నాడు. ఆ తర్వాత చూస్తే కాదు, కుడుతూ ఉన్నాయి నల్లులు, బెడ్ మీద ఉన్నాయి. ఒరి వీటి వల్ల నిద్ర పడడం లేదు, కుడుతున్నాయి అని అనుకుని మళ్ళీ పడుకున్నాడు. పడుకొని కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా నిద్ర పట్టింది, మళ్ళీ గుట్టే, మళ్ళీ లేచాను. అప్పుడు ఏదో చెవిలో ఏదో కదిలినట్టుగా ఉంది. చెవిలో మామూలు మనకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు కదా. అందుకని కదా ఇయర్ బడ్స్ అమ్మేది వాళ్ళు. ఎవడు కొనకపోతే అవి ఎందుకు అమ్ముతారు, ఎందుకు కొంటారు? చెవిలో గొరగల. అందువల్ల ఎవడెవడి పెట్టుకుని అంటుంటాడు. పూర్వ రోజుల్లో అయితే పుల్లలు తీసుకొని వాటికి టింపానం పోయేటట్టు. కానీ ఈ రోజుల్లో అవి పెట్టారు కానీ ఇటు అంటుంటారు కదా. ఏదో మామూలుగానే ఉంటాయి అవి, కొద్దిసేపు అయినా పోద్ది. వీడికి ఇక్కడ నల్లులు కనపడడం, ఇక్కడ గులగలు అనడంలో అది ఇంకొద్ది లోపలికి పోయినట్టుగా. ఇప్పుడు ఇది ప్రాబ్లం. మేలుకున్నాడు. తర్వాత వాళ్ళు హోటల్ వాళ్ళని పిలిచాడు. నేను ఎంతనో డబ్బు ఇస్తాను, ఏమన్నా చేస్తాను, నాకు లోపలికి నల్లి వెళ్ళింది అంట. ఏం చేయాలనో అర్థం కాలేదు వాళ్ళకి. డాక్టర్ని పిలిచారు. ఎట్లా వెళ్తుందా నల్లి లోపలికి? వెళ్ళదు. లేదు సార్, అనుభవించేవాడిని నేను, వెళ్ళదని మీరంటే ఎట్లా? అది వెళితేనే కదా మీరు వచ్చారు. అది వెళ్ళకపోతే మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తాను సార్? ఎంతెంతో చేశారు. తర్వాత చూశారు, ఏంటి వచ్చాడు, చూశాడు, అంత పెట్టి చూసి ఎక్కడ ఏమీ లేదు, లైట్ ఒకటి ఏది కనపడితే కదా, అసలు ఎక్కడ దొరకలేదు. 2 రోజులు అయిపోయింది. వాడు ఓహని కొట్టుకుంటూ లోపల చేరిపోయింది. ఈ డాక్టర్ ఒకతను వచ్చాడు మళ్ళీ, ఇంకా పెద్ద డాక్టర్ని తీసుకొచ్చాడు. డబ్బు ఇస్తాడు కదా, కావాల్సినంత ఉంది ఆ సెట్. అతనికి అర్థమైపోయింది సమస్య ఏంటని. ఎవరండి చూసింది అన్ని, ఏంటి అసలు ఆ మందులేంటి, ఏది ఇవ్వండి, వాళ్ళు ఏమేమి రాసిచ్చారు, ఇదేం ప్రిస్క్రిప్షన్, నాకు అర్థమైపోయింది. సేట్ గారు మీరేం బాధపడబాకండి, ఇంకొక 2-3 గంటల్లో అయిపోతుంది, లేకపోతే ఈరోజు సాయంత్రానికి అది వచ్చేస్తుంది బయటికి, మీరు ఊరుకోండి, నేను చేస్తానన్నాడు. పోయి ఆలోచించాడు, తయారై వచ్చాడు మొత్తానికి మందు తీసుకొని. మీరు పడుకోండి అన్నాడు. పడుకోండి. అది చెవిలో పోసాడు. ఏదో దాంతో పాటుగా ఇతనికి ఏది తెలియకుండా ఒక మందు ఇచ్చాడు. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నా మనం, అట్లా ఏది తెలియకుంటుంది కదా, అట్లా ఇక చెవికి సంబంధించిన జ్ఞానమే ఆయన కలవడం లేదు. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా కదులుతుందా అన్నాడు. లేదు అన్న. ఇప్పుడు కదులుతుందా? లేదు. నేను పొయ్యికి ముందు కదిలింది, ఇప్పుడు కదలడం లేదు. మళ్ళీ బాగా చెప్పండి. ఇప్పుడు కదలడం లేదు డాక్టర్ గారు అన్నాడు. చచ్చిపోయింది. ఏది లేని బగ్ చచ్చిపోయింది లోపల. ఇతనంటే మీరు కదలబాకండి, ఇప్పుడు కదిలితే మళ్ళీ ప్రాణం వస్తుంది దానికి, మీరు అట్లాగే ఉండండి. అలాగే ఉంచాడు వాడిని కొద్దిసేపు. వాడు శీర్షాసనం వేసినట్టు వేసాడు. ఇక తరువాత కొంతసేపు అయిన తర్వాత ఇప్పుడు అది మీకేమన్నా అనిపిస్తుందా కదులుతున్నట్టుగా? లేదండి, చలనమే లేదండి. రద్దు సర్ప విసర్పణం, చలనమే లేదు. సరే, జాగ్రత్తగా ఇట్లా తిరగండి, ఈ చెవి కదా అదే, ఇట్లాగే తిరిగి మీరు అట్లా పైన చూస్తూ ఉండండి అని. ఆయన పైన చూస్తూ ఉండాడు. సరేనా? ఇతను అని చేతి గుడ్డ పెట్టి టక్కనని ఇదిగోనండి చచ్చిపోయిన నల్లి ఒకటి వచ్చేసింది. నేను ఫస్ట్ మందు వేసాను, చూసారా? అవును వేశారు డాక్టర్ గారు. అప్పుడు అంతకుముందు కదులుతున్నది కదా, కదులుతున్నది. నేను వేసిన తర్వాత చచ్చిపోయింది. సరేనా? మెల్లగా చచ్చిపోయింది. అది చచ్చిపోయిందని నాకు అర్థమైంది. అందుకని మన కదలొద్దన్నాను. ఇదిగో ఇప్పుడు వచ్చేసింది. ఇదిగో ఇందువల్ల అండి. ఇప్పుడు చూసుకోండి, నీకు వస్తుందేమో. ఇంకా వస్తుంది.
ఎందుకని తీసేశాడు కదా నల్లినే. ఎక్కడ తీశాడు నల్లినే? మనసులో తీశాడు సార్. నల్లి అసలు చెవిలే ఎక్కడ ఉంది, వాడి చిత్తంలో ఉంది. అర్థముందా? తీసేశాడు కదా. అది ఎందుకో తెలుసా? సమస్య మిథ్య, పరిష్కారం మిథ్య. మందు సత్యమా? మిథ్యా సమస్యకి మిథ్యా పరిష్కారం. అప్పుడు వచ్చిన తర్వాత ఇదే ఇతను డాక్టర్ని పిలిచి, డాక్టర్ గారు మీ రుణం తీర్చుకోకూడదండి, నేను బ్రతుకుతానో లేదో అనుకున్నాను, ఇదో పువ్వుల్లో పెట్టిస్తాను అని ఒక 10,000 రూపాయలు పెట్టి, ఎంత కష్టపడ్డారు అని అంటే, లేదు నాయన నా జీవితంలో ఎప్పుడు ఇంత కష్టపడలేదు, ఎన్నో ట్రీట్ చేశాను కానీ. ఎందుకంటే ఆలోచించడం పెద్దదే అంత. తర్వాత వెళ్ళిన తర్వాత ఎవరో ఫ్రెండ్స్ అడిగారు డాక్టర్ గారిని దారిలో, వాళ్ళు కారులో వచ్చారు, నేను పోతున్నాడు. డాక్టర్ గారు ఏం కష్టపడ్డారండి దీనికోసం, ఎట్లా, అది ఏం మందు కాదు, ముందు అసలు నాకు నల్లి దొరకాలి కదా. 2 రోజుల నుంచి దీంతోనే పని, కొలంబస్ లాగా అన్వేషించి ఎక్కడుందో నల్లి. నేను అన్ని హోటల్స్కి ఫోన్ చేసి, సార్ ఒక్క నల్లిని సప్లై చేయండి సార్, ఒక్క నల్లి. ఇప్పుడు కాదు నాయన, అదేదో ఒక కోడో గీడో అదో ఇది అయితే తెస్తారు, నల్లిని ఎవరు తెస్తాడు? అది కుడితే కానీ మనకు అది ఉన్నట్టు అర్థం కాదు. కాబట్టి అన్ని హోటల్స్కి ఫోన్ చేశాడు, ఎక్కడ దొరకలే. అప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి చూశారు, ఏదైతే సిటీస్లో లభ్యం కాదు అది గ్రామాల్లో లభ్యం అవుతుంది. అందుకని కదా గ్రామ చైతన్యం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నల్లి కావాలంటే అది ఎంతసేపు సార్, నల్లి ఇస్తాము అని చెప్పేసి మంచం తీసుకొచ్చి బయటేసి ఎండలో టపాలు కొట్టారు, వరుస పడిపోయినాయి అంతే. ఇది విలేజ్లో తెలుస్తుంది కానీ సిటీలో తెలిసే అవకాశం లేదు. స్పోర్ట్స్ సార్ ఎన్ని కావాలి ఎత్తుకోమండి అని అన్నాడు. వద్దునైనా మంచిది పెద్దది ఒకటి ఇస్తే చాలు. దాన్ని అట్లాగే తీసుకొని వచ్చేసి, అంటే చచ్చిన నల్లిగా ఉండాలి కదా, ఇప్పుడు దాన్ని చంపి అక్కడ వేసి ఇది వేసి, అప్పుడు అంటాడు, నేను పడ్డ కష్టం అంతా ఈ నల్లి కోసమేనా ఆయన. లాస్ట్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడా దొరకని లేదు, గుమ్మడి దల్లో దొరికింది నల్లి. అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే సమస్య మిథ్య అయిందో పరిష్కారం కూడా మిథ్యే. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు చూడండి. యక్షాను రూపోహి బలిహి, అది యక్షాను రూపోహి బలిహి ఇత్యాహు లౌకిక జనాహ. లౌకిక జనులు, లోకులంతా ఈ విధంగా చెప్తుంటారు, లౌకికులంతా కూడాను. ఎందుకంటే అయ్యా ఏ దేవతకా నైవేద్యం కదా అంటుంటారు, చూసారా కదా, ఏ దేవతకి నైవేద్యం అంటే ఈ దేవతలు కూడా సాత్విక దేవతలు మనకు భగవద్గీతలో వస్తువులే. అట్లాగే రాజసికంగా ఉండేటువంటివి, రాజసమ గుణం కలిగినటువంటివి రజోగుణం, అట్లాగే తామస అవి. కాబట్టి సాత్విక యక్షులు, రాజస యక్షులు, తామస యక్షులు. ఇప్పుడు అందుకనే మనకు ఈ గ్రామ దేవతలు ఉంటాయి చూసారా, ఇవన్నీ అట్లా వచ్చినాయి అన్న. ఆయన గ్రామ దేవతల్లో అంకమ్మ అంటుంటుంది. అంకమ్మ పూజ చేస్తే ఆమెకి ఏది నచ్చదు, కోళ్ళు కావాలి. ఆవిడ చికెన్ ప్రియ, అందుకని కోళ్ళు ఎక్కడుంటే తీసుకొచ్చి కోళ్ళు బలిస్తారు ఆవిడికి. అంకమ్మ వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఉన్నది మధ్యలో, ఇంకొక పెద్ద ఆమె పేరు కలివేలమ్మ. ఆ కలివేలమ్మకి ఇది ఇస్తే లాభం లేదు. ఇప్పుడు ఇంట్లో కూడా 4 ఉంటే బ్రదర్స్ ఒక్కొక్కటి ఇష్టం కదా, అట్లా అంకమ్మ చిన్నవి, ఆ అంకమ్మకేమో చికెన్ ఇష్టం, చికెన్ ప్రియామి. ఈమె పొటేలు, ఎవరు కలివేలమ్మ పొటేలు, పోతురాజు గొర్రె. పోతురాజు అంటే గొర్రెని అనుకోవాల్సిన అవసరమే లేదులేండి, ఎందుకంటే పొటేలు అమ్మే కదా గొర్రె. గొర్రె పొటేలు అమ్మే కదా. ఇకపోతే పోలేరమ్ముళ్ళ వీళ్ళందరికన్నా పెద్ద ఆమె, ఆమెకు దున్నపోతు. అది యక్షానురూపోహి బలిహి, ఏ దేవతకి బలి. తిండి కూడా అంతే కదా, వాళ్ళ విషయం ఎందుక తిండి. పూర్వ రోజులు అనేవాళ్ళు కర్ర తీసుకొని కొట్టేవాడు తండ్రి, కడుపు చూసి పెట్టే తల్లి అని. ఎందుకనేవాళ్ళు అంటే పిల్లలందరూ వచ్చి పెట్టిన అమ్మకి తెలుసు భీముడు ఎవరు. ఇప్పుడు 5 మంది కూర్చొని తింటున్నారు ఇంట్లో, ఆమెకి తెలుసు భీముడు ఎవరు వీళ్ళని. అందుకని వాడికి కొద్దిగా వేస్తుంది.
రెండో వాడు చూశాడు అనుకో, వాడు ఇంకో రకంగా అనుకుంటాడు. అందుకని వాడికి ఇట్లు ఎత్తుకొని మరమరాలు ఉండ బొరుగులు అట్లా రాల్చినట్టు వాడికి ఇట్లా రాల్సింది. ఎందుకంటే వాడు ఎక్కువ తినడు, వీడికి ఎందుకంటే వాడు భీముడు. అది యక్షాను రూపోహి బలిహి, ఎవరికి ఏ విధంగా పెట్టాలని. అందుకని ఏ దేవతకి ఆ విధమైనటువంటి బలి అర్థమవుతుంది. ఏ మనిషికి ఆ విధమైనటువంటి ఆహారం అనేది ఉంది కదా. అట్లాగే మిథ్యారూప సమస్యకి మిథ్యారూప పరిష్కారము, అంతకన్నా ఇంకేమీ లేదు. తస్మాదాభాస పురుష స కూటస్థో వివేచ్యతం కూటస్థోస్మీతి విజ్ఞాతుం అర్హతీత్యభ్యధాశ్రుతి. తస్మాత్ తస్మాత్ దేర్ ఫోర్. ఏంటా దేర్ ఫోర్? చిదాభాసుడు ఎవడో వాడే కూటస్థుడు అవడం చేత, అది తస్మాత్ దేర్ ఫోర్. అది నాయన, ఎవడైతే చిదాభాసుడిగా తెలిసాడో వాడే కూటస్థుడు కావడం చేత. ఎందుకని? ఏకస్వభావవాన్ చిదాభాస కూటస్థ ఏకస్వభావవాన్. తస్మాత్ వీడే చిదాభాస కూటస్థ ఏవ. తస్మాత్ దేర్ ఫోర్ ఆభాస పురుష సహ కూటస్థ తం వివిచ్య. కాబట్టి వాడే కూటస్థుడు ఎవరో, చిదాభాసుడే కూటస్థుడు కనుక ఆ ఇద్దరిని వేరు చేసిన తర్వాత పృథక్, మనం చూసాం కదా, పృథక్ వేరు చేసిన తర్వాత కూటస్థ అస్మి ఇతి విజ్ఞాతుం అర్హతి. కాబట్టి ఎప్పుడైతే వేరు చేసి మిథ్యను మిథ్యగా సత్యాన్ని సత్యంగా తెలుసుకుంటాడో ఆ దశలో వీడే జ్ఞానాన్ని పొంది అర్హత సంపాదిస్తున్నాడు. ఏమని? నేను కూటస్థ బ్రహ్మాన్ని, కూటస్థోస్మి చైతన్యాత్మని అని చెప్పడానికి వాడు తగున్నాడు. అర్హతి ఇది అభ్యధాత్ శృతి అని శృతి చెబుతూ ఉంది. ఇది శృతి తాత్పర్యం, వేదాంత తాత్పర్యం, శాస్త్ర తాత్పర్యం. ఎక్కడ చెప్పారు నాయన శృతి దీన్ని? కూటస్థోస్మీతి విజ్ఞాతుం. కాబట్టి కూటస్థమైన చైతన్యం ఏదైతే ఉందో దాన్ని నేను తెలుసుకోవడానికి అర్హతలు పొందుతున్నాను కదా. అది ఇది శృతిలో ఉంది, వేదంలో ఉంది, ఉపనిషత్తులోనే చెప్పబడి ఉంది. ఏ శృతిలో ఉంది? ఇప్పుడు మనం అధ్యయనం చేసేదే కదా ఆయన. ఫస్ట్ శ్లోక అంతే, ఫస్ట్ శ్లోక. ఎందుకని? ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుష. చూసారా? పూరుష అయం అస్మి ఇది పూరుష. ఆత్మానం విజానీయాత్ చేత్, ఎవడైతే ఆత్మనే తన స్వరూపంగా తెలుసుకుంటూ ఉండాడో అటువంటి పురుషుడు అన్నాం కదా. అదే శృతివాక్యం. ఇప్పటి వరకు మనం చూసింది పురుష శబ్దార్థం చూచాం నాయన, అవునా? అస్మి కూడా చూచాం కదా. ఇప్పుడు చూసిందంతా అస్మి కదా, ఇంకేం మిగిలి ఉండదు. అయం అస్మీతి పురుష, అయం మిగిలింది. అయం అయం శబ్దార్థం ఏంటి? అస్మి శబ్దార్థం చూచాం ఇంతవరకు. ఏమి అహమస్మి అన్నప్పుడు అస్మి ఏంటో చూచాం ఇంతవరకు. అయం ఉంది ఒకటి మళ్ళీ. అయం అస్మితి పురుష. ఈ అయం అంటే ఈ, ఇది, దాని శబ్దార్థం ఏంటి చూచారా? ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మితి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనేది కదా ఫస్ట్ శ్లోకం. సో అది బృహదారణ్యకంలో ఉంది. జ్యోతి బ్రాహ్మణం బృహదారణ్యక శృతి. బృహదారణ్యక శృతిలో ఉండేటువంటి ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని అనలైజ్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి పురుష అనేటువంటి శబ్దానికి ఎన్నో శ్లోకాలు చూచాం. అస్మి ఏమిటో అది కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అయం అనేటువంటిది రావాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ ఆభాస పురుష సహ కూటస్థ వివేచ్యతం. కాబట్టి ఎవడైతే చిదాభాసుడిగా తెలుస్తూ ఉన్నాడో ఇప్పటి వరకు, అటువంటి వాడు ఈ చిదాభాసుడే
మిథ్య నుంచి కూటస్థాన్ని వేరు చేసినప్పుడు, అదే బ్రహ్మాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత, అది ఎప్పుడైతే జరిగిపోయిందో అప్పుడు నేను కూటస్థుని తెలుసుకోవడానికి అర్హుడినై ఉన్నాను. ఎందుకని నేనే కూటస్థుడు కనుక కూటస్థోస్మీతి విజ్ఞాతం అర్హతి అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని శృతి బలపరుస్తూ ఉంది. పాయింట్ ఏంటంటే విజానీయత ఉంది కదా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా వాడు కూటస్థోస్మితి విజ్ఞాతం, ఇక్కడ ఉంది అసలు పాయింట్. అందువల్ల కనెక్షను. ఏదైనా తెలుసుకోవడం అంటూ జరిగితే బాబు, ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు ప్రమాత, అవునా? వాడికి ఏదైతే తెలుస్తూ ఉందో ప్రమేయం, వాడికి ప్రమేయానికి సంబంధించిన జ్ఞానం కలగాలి. ఇది కదా ప్రమేయం ఏంటి అని ఆలోచిస్తే చైతన్యమే, అవునా? ప్రమేయం ఏంటి? చైతన్యం. మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. ప్రమాత ఎవరు? వీడి స్వరూపం ఏమిటి? చైతన్యం. వీడికి కలిగే ఏంటి? జ్ఞానం. చైతన్యానికి సంబంధించిన జ్ఞానమే. కాబట్టి ప్రమాత జ్ఞానస్వరూపం, ప్రమేయము జ్ఞానస్వరూపం, జ్ఞానస్వరూపం. ఇవి ఇక్కడ మూడు లేవు. జ్ఞానం ఒక్కటే. చైతన్యం వినా కించన నాస్తి. కాబట్టి చైతన్యం కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనుక ఇదంతా ఒక్కటే. అయం, ఇది శబ్దార్థం తర్వాత మనకు రాబోతుంది. కాబట్టి అంతా నామరూపాలుగా తెలుస్తూ ఉంది. నామరూపాల వెనుక సత్యం దాగుంది. అంత మిథ్య, సమస్య మిథ్య. చూడండి ఎంత క్రిటికల్. అదే కనుక సమస్య సత్యం అయితే ఎవడైనా బోధించగలడు. సమస్య ఎప్పుడైతే మిథ్య అయిపోయిందో, లేనిదే ఉన్నట్లుగా కనపడతా ఉందో, దాన్ని డీల్ చేయడానికి మనకు సంప్రదాయం కావాల్సి వస్తా ఉంది. అందువల్ల మా కురు ధన జన యౌవన గర్వం ఆచార్యుల వారు హరతి నిమేషాత్ కాల సర్వం. నీకు ఈ అభిమానం గర్వం అవసరం లేదు. నాకు ధనం ఉంది, నాకు జనం ఉన్నారు, నాకు యవ్వనం ఉంది. హరతి నిమేషాత్ కాల సర్వం. కాలం సమస్తాన్ని క్షణంలో హరించుకొని పోతుంది. కాలం కూడా పోతుంది. అది కదా, అది కూడా కొలాప్సిబుల్. అది తమాషా. కాలం హరించుకొని పోయేదానికి కాలం నిలిచి ఉండదు, కాలం కూడా పోతుంది. అటువంటిది ఇది మాయ. మాయామయం ఇదం, ఇదం విశ్వం సర్వం మాయామయం. దీన్ని తెలుసుకొని బ్రహ్మపదం త్వం ప్రవేశ విదిత్వా దీన్ని తెలుసుకొని నీవు బ్రహ్మములో ప్రవేశించు. ప్రవేశించడం అంటే ఇంతకుముందు అనుప్రావిశత్ అట్లా కదా. కాబట్టి ఇదంతా మాయా కార్యమే, అంత మిథ్యాజ్ఞానమే, ఇంకేమీ లేదు. సత్యజ్ఞానం అనేది కేవలం అద్వైత అనుభూతి తప్ప ఇదం జగత్ సర్వం మిథ్యాత్వాత్ శుక్తికా రజతవత్. ఇదం సర్వం, ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడాను మాయ, మిథ్య అని ఎట్లా చెప్తున్నావు? దృష్టత్వాత్. అది హేతు. దృష్టత్వాత్ నీకు కనిపిస్తుంది కదా. కనిపించేది ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇదం జగత్ సర్వం దృష్టత్వాత్ చేత్ మిథ్య. ఇది మిథ్యగా మనకు తెలుస్తుంది. ఎట్లాగంటే శుక్తిక రూప్యవత్. కాబట్టి ఎలాగైతే ముత్యపు చిప్పలో వెండి కనపడతా ఉందో, ముత్యపు చిప్పలో వెండి లేదు అయినా ఉన్నట్టుగా తెలుస్తుంది, అది ఆ భాష. ఒకవేళ ఇది నాకు వెండి జ్ఞానం ఉంది అన్నాడు అనుకోండి, అక్కడ అది ఎలాంటి జ్ఞానం? మిథ్యా జ్ఞానం, అంతకన్నా ఇంకే లేదు. కాబట్టి మిథ్యా జ్ఞానం, మిథ్యా అజ్ఞానం. కాబట్టి మిథ్యకు సంబంధించినటువంటి సమస్య, దీనికి పరిష్కారం కూడా మిథ్యగానే ఉంటుంది. కాకపోతే ఒక ముళ్ళు గుచ్చుకొని బాధ పెడుతూ ఉంటే మరొక ముళ్ళుని తీసుకొని ఆ ముళ్ళుని తీసేసిన తర్వాత బాధ తగ్గిపోతుంది కనుక ఈ ముళ్ళు ఆ ముళ్ళు రెండింటినీ పడేస్తాము. అంతేగాని ఇది బాధించింది కనుక నా దేహంలో ఉండి దీన్ని నేను పడేస్తాను, ఆ ముళ్ళుని తీసేసింది కనుక దీన్ని ఉంచుకుంటానని చెప్పడానికి అవకాశం లేదు. దాన్ని తీసేయడానికే ఇది వచ్చింది, తీసేసిన తర్వాత దీని అవసరం కూడా లేదు.
నీకన్నా అన్యంగా రెండవది ఏది గోచరించినా అది ద్వైతము, అది భ్రాంతి. నువ్వు ఒక్కడవే శాంతి, అదే జ్ఞానం, అదే భ్రమ. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.